నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ వెల్కమ్ టు ద సెషన్. సార్ మీరు నమస్తే. నమస్తే. 2011లో మెడిటేషన్ లోకి వచ్చారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. రెండు ల్యాబ్ వేల తొమ్మిది సార్ తొమ్మిది ఓకే 2009. అంతకంటే బిఫోర్ మ్యారేజ్ అంటే బిఫోర్ జాబ్ కంటే ముందే మెడిటేషన్ లోకి వచ్చారు అనుకున్నాను. జాబ్ తర్వాత వచ్చాను, పెళ్లికి ముందు వచ్చాను. ఆ, జాబ్కి పెళ్లికి మధ్యలో ధ్యానంలో. వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు మొదటి నుంచి మీ గురించి మాకు మొత్తం ఆ, అవునా? తెలుసుకోవాలని దానికి ఒక మంచి వేదిక అవకాశము ఇచ్చారు మాస్టర్స్ అని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఎస్ మేడం. వెరీ మచ్. ఎస్ మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత మేడం గారికి, మహావతార్ టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నోసార్లు నన్ను పిలిచి నాకు తెలిసిన విషయాల్ని నేను ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. మేము నాకు నేర్చుకుంటున్నాం ముఖ్యంగా సార్. ఎస్ మేడం, నాకు ముఖ్యంగా క్లాస్ సబ్జెక్ట్ చెప్పడం కంటే సొంత జీవిత అనుభవాలంటే ఇష్టం అండి. ఎవరైనా ధ్యాన దివ్య జీవితం అని అనుభవాలు చెప్తే నేను బాగా వింటాను, నాకు ఇష్టమై. ఎందుకంటే అవతల వాళ్ళ యొక్క జీవితం మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతానికి ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి మన యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉండేవి, ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలి. మన మనది తెలుసుకోవాలి. పక్కవారి వినడం వల్ల వాళ్ళే కూడా మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా ఇష్టమండి. ముఖ్యంగా ముందు నుంచి చెప్పమన్నారు మేడం గారు. ఆధ్యాత్మిక జీవితము అనేది, నా పేరు శ్రీనివాస్ అండి. నేను స్కూల్ టీచర్గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. నిజానికి మాది సొంత ఊరు వచ్చి నేను శ్రీకాకుళం జిల్లా కొందూరు దగ్గర జిఎన్పురం అని ఒక విలేజ్ లో పుట్టాను. అది మా సొంత ఊరు. మా అమ్మగారు మా నాన్నగారు అక్కడే ఉంటారు. నేను 10th క్లాస్ వరకు ఎలిమెంటరీ వరకు మా ఊర్లోనే. హై స్కూల్ కి మా నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో వేరే ఊరు ఉండేది, సిరిపురం అని. ఆ ఊరికి నేను మేము మా ఊరు అందరూ కూడా ఆ హై స్కూల్ కి చుట్టుపక్కల నుంచి 10 విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళం. అందులో మా ఊరు ఒకటి. మేము మా ఆ- ఈ మా మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళే దారిలో మొత్తం అన్ని పొలాల గట్టుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. పొలాల గట్టుల మీద నుంచి నడుచుకుంటూ రోజు ఇటు ఒక 40 మినిట్స్, అటు 40 మినిట్స్ నడక మాకు. ఒక్కొక్కసారి సండేస్ కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చేది. మాకు ఎప్పుడు చాలా సరదాగా ఉండేది వెళ్ళడం అంటే. నడుచుకుంటూ ఫ్రెండ్స్ అందరము క్యారేజీలు పట్టుకొని ఆ గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం. ఆ ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు దోసుకుంటూ సరదాగా సరదాగా ఉండేది ఆ పొలాల గట్ల మీద నుంచి వెళ్ళడం. అయితే హై స్కూల్ స్టేజ్‌లోని పల్లెటూరులో ఉండడం వల్ల మేము రోజు వెళ్తున్నప్పుడు దారిలో మాకు రోజు పాములు మా కాళ్ళలోంచి వెళ్ళిపోతుండేవి పాములు. ఎందుకంటే అన్ని గట్లు పొలాల గట్లు కదా! పాములు అని, చెట్లు ఇయన్నీ ఉండేవి మధ్యలో. ఈ ఎండ్రకాయలని ఇవన్నీ మాకు రోజు కామనే. పాము కనిపిస్తే భయమేమి ఉండేది కాదు. అక్కడ కనపడగానే ఇలా తప్పుకుండేవాళ్ళం. ఒకటోది. రెండోది అంటే 6th నుంచి 10th వరకు ఇంచుమించు 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్‌లో అయితే ఆ ఊరికెళ్ళే మధ్యలో కరెక్ట్‌గా శ్మశానం ఉండేది. ఆ ఊరు శ్మశానం. ఈ ఈ మేము నడిచే దారి ఎలా ఉండేదంటే శ్మశానం మధ్యలోంచి ఇటు శ్మశానం, ఇటు శ్మశానం మధ్యలో దారి. స్కూల్‌కి ఇంకెళ్ళడానికి వేరే దారి లేదు ఆ ఊర్లో. ఇంకదే దారి. చచ్చినట్టు మేము ఆ శ్మశానంలోంచే వెళ్ళేవాళ్ళం. ఇటు పక్క శవం కాలుతూ ఉండేది. ఆ కాలుతున్న శవాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ శవం కాలుతుంటే కొంతమంది భయపడి వెనక్కెళ్ళిపోయేవాళ్ళు. మాకు రోజు ఎన్ని రోజులని వెళ్తాము. రోజు ఎవడో ఒకడు పోయేవాడు. ఆ 2 ఊర్లకి అదే శ్మశానం. కనుక చిన్నప్పటి నుంచే శ్మశానం అంటే భయం పోయింది నాకు. నాకు శ్మశానం అంటే భయం ఇప్పటికీ లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు శ్మశానం నుంచి నడిచాం. రోజు చూస్తూ ఉండడమే. కనుక మాకు చిన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే శ్మశాన భయం పోయిందేమో. ఏ జన్మలోనూ శ్మశానం భయం ఉండేదేమో నాకు. అందుకని అది అలా ఎంచుకున్నానేమో. అలా 5 ఇయర్స్ అక్కడ హై స్కూల్‌లో చదివేవాడిని. నేను ఎడ్యుకేషన్
ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ అండి 10th వరకు కూడా. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఉన్న వాళ్ళు బెస్ట్ స్టూడెంట్ నేనే. బాగా చదివేవాడిని. అంటే మామూలుగా బయటికెళ్తే నాది అంత కాదు గానీ, అక్కడ ఉన్న వాళ్ళలో నేనే టాపర్‌ని. బాగా చదివేవాడిని. మ్యాథమెటిక్స్ బాగా చేసేవాడిని నేను. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేవాడిని. తెలివిగా ఉండేవాడిని. చదువులో బాగా ఉండేది. మా టీచర్స్ ఎవరైనా నన్నే ముందు పిలిచేవారు. 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను బాగా చదివేవాడిని. అలాగని పెద్ద కాదు గానీ చదివేవాడిని. గవర్నమెంట్ స్కూల్ లెవెల్‌కి అంతా సరిపోయేలా చదివేవాడిని. 10th క్లాస్ అది నా హై స్కూల్‌లో నేను చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నేను 9th క్లాస్‌లో ఉండగానే 10th క్లాస్ మ్యాథ్స్, ఇంగ్లీష్ చదివేసాను. 9థ్‌లోనే మా ఊర్లో ఒక సార్ ఉండేవారు. ఆయన ట్యూషన్ చెప్తే, ఆయన ట్యూషన్‌లో ఉండి 10th ట్యూషన్ చెప్పేవారు. మా నాన్నగారు పంపితే నేను 9థ్‌లోనే 10th ట్యూషన్. ఇంక 9థ్ ఏం చదువుతానులే అని 10th చదివేశాను. నేను నా పక్కన ఎగ్జామ్స్‌లో 10th క్లాస్ స్టూడెంట్స్‌కి నేను చెప్పేసేవాడినన్నమాట. 9th క్లాస్ వాడిని. వాళ్ళందరూ విచిత్రంగా చూసేవాడు. వాడు 9th క్లాస్ వాడు మనకేంటి తెగ చెప్పేస్తున్నాడని ఇంగ్లీషు, మ్యాథ్స్ నేను చెప్పేసేవాడిని. వాళ్ళందరూ విచిత్రంగా చూసేవారు నా వైపు. ఇంతకీ నేను 10th క్లాస్‌కొచ్చేసరికి ఆళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను గానండి. నాకంటే ఇంకా ఎక్కువ మంది ఇంకా మంచి మార్కులొచ్చాయి మా ఫ్రెండ్స్‌కి. ఇటు మ్యాథ్స్‌లోని, ఇంగ్లీష్‌లోని. నాకదే వంట పట్టలేదు. ఇదేంటి 2 సంవత్సరాలు చదివినా నాకంటే వాళ్ళకే ఎక్కువొచ్చాయి. అయితే అది మా సార్ ఉండడం వల్ల అలా చదివాను. అప్పుడు తర్వాత నాకు మ్యాథ్స్ బేస్డ్‌తో ఇంటర్మీడియేట్‌లో పొందూరు. పొందూరు అంటే ఖద్దర్. ఖద్దర్ ప్రసిద్ధి పొందూరులో. గాంధీజీ గారు కూడా ఆ టైంలో వచ్చారు. పొందూరు ఖద్దర్ అంటారు. అదే మా ఊరు. అంటే మాకు దగ్గర టౌన్ అది. అక్కడ నేను ఇంటర్మీడియేట్ చదివాను. మా అమ్మానాన్నలు ఏం చేశారంటే 10th క్లాస్ వరకు హై స్కూల్‌లో చదివించాక ఊర్లో ఉంటే వీడు చదవడని చెప్పేసి అక్కడ రూమ్ తీసి ఆ రూమ్‌లో మా నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మేమే వంట చేసుకొని, మేమే తోముకొని, మేమే ఇల్లు తుడుచుకొని, మేమే చదువుకునేవాళ్ళం. అసలు ఇంక మాకు ఊరు నుంచి వచ్చేసాం కదా! అసలే ఇంటర్మీడియేట్. మీడియేట్‌లోనే ఈడియట్ అయిపోతారని ఆ మీడియేట్ టైమ్‌లోనే ఇంక చూసుకో మాకు స్వేచ్ఛొచ్చేసింది. అమ్మా నాన్నల దగ్గర లేదు. ఇంక రోజు సినిమాలే సినిమాలు, సినిమాలే సినిమాలు. తెగ తిరిగేసేవాళ్ళం సినిమాలకి. ఎందుకంటే అప్పటి వరకు ఏ సినిమాలుండేవి గాదు. నాకంత ఇంట్రెస్ట్ ఉండేది గాదు. మా రూమ్‌మేట్స్ అందరూ సినిమా పిచ్చోళ్ళుండేవారు. అప్పట్లో రూ. 5 టికెట్ ఉండేది మాకు. హైయెస్ట్ అదే ఆ ఊళ్ళో. ఒకసారైతేనండి ఎలా చూసిన సినిమా అంటే అండి, పొద్దున్న నుంచి నైట్ సెకండ్ షో వరకు కంటిన్యూయస్‌గా హాల్‌లోనే ఉండిపోయామండి. అది అది 'పెళ్లి పందిరి' ఏదో సినిమా జగపతి బాబు ఆ సినిమాది. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. 4 షోలు ఇంక అదే హాల్‌లో ఉండిపోయాం అలాగా. అలాగా సినిమాలు చూసి మొత్తానికి ఏమైందంటే ఇంట్లో వాళ్ళు బాగుపడతారనుకున్న మాకు ఎంతసేపు వండుకోవటం, తినటం, ఇవే సరిపోయేది. ఇంకేం చదువు లేదు. అలా మొత్తానికి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంటర్మీడియేట్‌లో మొత్తానికి భయంతో, భక్తితో ఎంతో అంత నాలెడ్జ్ ఉండడం వల్ల మొత్తానికి నేను సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అయితే చెప్పవసరం లేదు. ఒక్కొక్కడు 7 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు అన్ని ఫెయిల్సే. అందులో పాస్ అయింది నేనొక్కడినే. అలా ఇంటర్మీడియేట్ పాస్ అయిన తర్వాత డిగ్రీకి అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ మంచి ఫేమస్ అంటే అక్కడికి హాస్టల్ అది. హాస్టల్‌లో ఉంటూ అక్కడ ఒక 1 ఇయర్ పెద్దగా చదవలేదు కానీ సెకండ్ ఇయర్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చదివి చదువు మీద బాగా ధ్యాస పెట్టాను. అక్కడ చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది అనకాపల్లిలో. అక్కడ తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత బీఈడీ ఎంట్రన్స్ అప్పట్లో బీఈడీ అంటే పెద్ద ఫేమస్. బీఈడీ అంటే టీచర్ ట్రైనింగ్. అప్పుడు టీచర్ ట్రైనింగ్ వచ్చింది. టీచర్ అయ్యంటే గవర్నమెంట్ ఉద్యోగం అదే ఇంకా అంతకంటే ఉండేవి కాదు ఉద్యోగాలు. ఇంకా అందరూ అదే చదివేవాళ్ళు. నేను కూడా ఇంకా బీఈడీ ఎంట్రన్స్ కోసం ఇంకా రాత్రి పగలు బాగా కష్టపడి నేను పట్టుకున్నానంటే చదివానంటే ఇంకా అలా చదివేవాడినండి. తిరిగితే అలాగే తిరిగేవాడిని. చదివితే అలాగే చదివేవాడిని. నేను ఎగ్జామ్స్‌కి ఎప్పుడు కూడా మొదటి నుంచి లాస్ట్ 3 మంత్సే చదివేవాడిని. ఆ లాస్ట్ 3 మంత్స్ చదివి ఎగ్జామ్స్ రాసేసేవాడినండి ఫస్ట్ క్లాస్‌లో వచ్చి. సంవత్సరం అంతా చదవటం, రోజు క్లాసులకెళ్ళడం అసలెప్పుడు ఉండేది కాదు నాకు. అసలెప్పుడు క్లాసులు డొమ్మా కొట్టడమే. నేను చిన్నప్పటి నుంచి క్లాసులు ఎగ్గొట్టి ఉన్న అందుకేనేమో పెద్దయ్యాక టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు చచ్చినట్టు స్కూల్‌కెళ్ళాల్సొస్తుంది. నా బతుకంతా స్కూలే అయిపోయింది. అప్పుడు ఎంత ఎగ్గొట్టానో ఇప్పుడు అంత రోజు ఎళ్ళాల్సొస్తుంది నాకు. నాకు పనిష్మెంట్ అనుకుంటున్నాను. అప్పుడు డిగ్రీలో కూడా చక్కగా బాగా ట్యూషన్స్ అవి చదివేవాడిని. మొత్తానికి డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు బీఈడీ ఎంట్రన్స్‌కి చాలా బాగా హార్డ్‌గా రాత్రి పగలు అనకుండా బాగా కష్టపడి చదివితే నాకప్పట్లో ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్ కలిసుండేయి. అప్పుడు బీఈడీ ర్యాంకు
ఫ్రీ ర్యాంక్ వస్తే పెద్ద బాగా చూసేవాళ్ళు అనమాట. అబ్బో అద్భుతంగా వాళ్ళు, ఎందుకంటే అంత బాగా చదివితే గానీ వచ్చేది కాదు. అప్పుడు స్టేట్ లెవెల్ 513 ర్యాంక్ వచ్చింది. అదే టాప్ ర్యాంక్, అది 1000 లోపు వస్తే అది పెద్ద టాప్ ర్యాంక్ అది. అలా బిఈడి సీటు, ఫ్రీ సీట్ రావడం జరిగింది. అప్పటికే మా అక్క బావలు భీమవరంలో ఉన్నారు. ఉంటే మా బావగారు ఒకసారి నేను బిఈడి ఎంట్రన్స్ రాసి ఇంటికి వస్తే మా బావగారు అన్నారు, ఇక్కడ ఏం చేస్తావు కదరా భీమవరం అన్నారు. నేను ఊరికే చూడడానికేమో అని చెప్పేసానండి. సరే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా విచిత్రం ఏంటంటే లైఫ్ డిజైన్ ఎంత విచిత్రంగా ఉంటది. అసలు నాకు అప్పటి వరకు భీమవరం అంటే ఏంటో తెలియదు, భీమవరం ఎక్కడుందో తెలియదు, భీమవరం వెళ్తానని కూడా నాకు తెలియదు. రేపు రేపు ఉదయం బయలుదేరుతానంటే రాత్రి తెలిసింది నాకు. అది అప్పుడు దాకా అసలు భీమవరం గురించి లేదు. నువ్వు పదరా ఇక్కడ ఏం చేస్తావు, పద భీమవరం వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఏంటంటే సరదాగా వెళ్ళి రావటం అనుకొని బయలుదేరాను. అప్పుడు ఏం చేశాను, అప్పటికే బిఈడి ఎంట్రన్స్ రాసిన, రిజల్ట్ రాలేదు. మా బావగారు ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేవారు, నన్ను కూడా అదే స్కూల్లో జాయిన్ చేస్తే నా అంటే డిజైన్ అంటే అలా ఉంటుంది, మనం అనుకుంటాం కానీ డిజైన్ బట్టే లైఫ్ ఉంటుందంటే 2 ఇయర్స్ వరకు రిజల్ట్ రాల. ఇది బిఈడి ఎంట్రన్స్ రిజల్ట్ ఇవ్వలేదు 2 ఇయర్స్. అప్పుడు నేను 2002లో రాస్తే 2004లో 3లో 1.5 ఇయర్కి ఎప్పటికో వచ్చింది రిజల్ట్. ఈ 1.5 ఇయర్ అదే స్కూల్లో చెప్పుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ స్కూల్లో చెప్పుకుంటూ ఉంటే అప్పుడు బిఈడి సీటు అప్పుడు కరెక్ట్ గా ఏమైందంటే అప్పటి వరకు భీమవరం అలవాటు అయింది కదా. మా బావ ఏమన్నారంటే ఇంక ఎక్కడ ఎందుకు భీమవరంలోనే తీసుకో అంటే అప్పుడు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో బిఈడి తీసుకోవడం. ఇంకా బిఈడి అయిన తర్వాత అప్పుడు మా బావగారు స్కూల్ మానేసి షాప్ మా స్టేషనరీ జిరాక్స్ షాప్ పెట్టారు మా బావ. ఇంకా ఆయన నేను కలిసి చూసుకోవటం, ఇంకా 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 అక్కడి నుంచి మా ఇంటికి ఇంక వెళ్ళలేదు. ఇంకా భీమవరంలోనే ఉండిపోయి బిఈడి అయిపోయింది. బిఈడి అయిన తర్వాత ఎంఈడి చేశానండి డిఎన్ఆర్ లోనే. ఎంఈడి చేసిన తర్వాత అప్పుడు డిఎస్సి పడింది. డిఎస్సి పడినప్పుడు 2006లో కోచింగ్కి వెళ్దామని అవనగడ్డ, కృష్ణా జిల్లా అవనగడ్డ వెళ్ళాను. అప్పుడు కూడా నేను వెస్ట్ గోదావరిలోనే రాద్దాం, బాగుంది భీమవరం అలవాటు అయ్యి, నీకు ఊరు వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకో అంటే డిజైన్ అలా ఉండడం వల్ల ఏంటో కానీ నాకు ఊరి మీద ధ్యాస లేదు, పోనీ వెళ్ళాలని కూడా ఆలోచన లేదు నాకు. ఇంకా ఇంకా భీమవరంలోనే స్టిక్ అని అయిపోయాను నేను. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఎక్కువ అయిపోయారు, మా ఊర్లో అది మర్చిపోయాను నేను. అమ్మ నాన్నలకు కూడా ఇదే బాగుంది అనుకున్నారు వాళ్ళు. వీడి దూరంగా ఉండడం మంచిది, ఊర్లో వస్తే ఇంక పనికిరాడు. మనం అంతా నాది ఎలాగ ఉండేదంటేను, ఇంకా నాది ఏదైనా వచ్చిందంటే ఇంకా అమ్మ లేదు నాన్న లేదు ఎవరి గురించి నేను పట్టించుకోను. నాకు ఏదనుకుంటే అది అలా అలా వెళ్ళిపోవటమే తప్ప ఎవరు ఏమనుకుంటారు మా అమ్మాళ్ళ గురించి నాన్నల గురించి ఆలోచన. అందుకనే వాళ్ళకి భయం, వీడి ఊర్లో ఉంటే అసలే టీనేజ్, వీడి ఎదవేషాలన్నీ వేస్తాడని చెప్పి అక్కడే ఉండడం బెటర్ అనుకోని నన్ను పట్టించుకోలేదు. తర్వాత మా తమ్ముడు ఒకడు ఉండేవాడు. మా తమ్ముడు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసేవాడు. ఇలాగ నాకు అవనగడ్డ కోచింగ్ 2006లో నేను అవనగడ్డ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా జాబ్ సంపాదించాలి. ఎందుకంటే ఉద్యోగం లేకపోతే మనకెవడు పిల్లనివ్వడు. పెళ్ళెవడు ఎలా అవుద్ది, పెళ్ళెవడు ఉద్యోగం రావాలి. నా లైఫ్ లో కూడా మరి ఎవరు మనకి ఏంటి ఆధారం, ఏదో ఒక ఉద్యోగం కావాలి మనకి అని చెప్పి అందరూ మా ఫ్రెండ్స్ ఏంటి అందరూ అదే ధ్యాసలో ఉండేవాళ్ళం, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఇంకా నేను కూడా ఏం చేశానంటే ఇంట్లో ఉంటే చదవలేనని అవనగడ్డ కోచింగ్కి వెళ్ళాను. అక్కడ కోచింగ్ బాగా ఇస్తారు. ఇంకా రాత్రి పగలు అదే ధ్యాసలో ఉంచుతారు మన అక్కడ. మనం ఎలాగైతే పిరమిడ్ సొసైటీ ఎంతసేపు ధ్యానం ధ్యానం అనే ధ్యాసలో ఉంచుతామో మనం ఆ కోచింగ్ సెంటర్ లో ఇంకా నీకు కళ్ళు మూసినా కూడా పుస్తకమే కనిపిస్తుంది తప్ప అసలు ఎవడు కనపడ్డు మనకి. చాలా మంది అక్కడ కోచింగ్కి వెళ్తే ప్రేమించిన వాళ్ళని కూడా మర్చిపోయే తర్వాత నువ్వు ఎవరన్నట్టు పరిస్థితి తయారైపోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయాక ఆ రీహాబిటేషన్ సెంటర్ లాగా నాకు ఆశ్చర్యం వేసేది. నాకు అక్కడికి వెళ్తే అసలు మా క్లాస్మేట్స్ కనబడినా కూడా చూసేవాడిని కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. రే అనేవారు, ఇలా ఇప్పుడు నేను చూడను 3 months నీ ముఖం చూడండి అనేవాడిని. ఎందుకంటే ఉద్యోగం ముఖ్యం నాకు. ఆ 3 months చాలా హార్డ్ గా చాలా కష్టాలు పడేవాళ్ళం అన్నమాట. రూమ్స్ దొరకక ఒక చిన్న కిచెన్ లో నలుగురు ఉండేవారు. చిన్న కిచెన్ అది, కాళ్ళు ముడుచుకొని పడుకోవాల్సిన పరిస్థితి. అలాంటి రూమ్ లో ఉండేవాళ్ళు నలుగురు. ఇంకేదో 3 నెలలే కదా అలాగే మొత్తానికి ఆ టైంలోనే ఆ కోచింగ్ సెంటర్ ఆయన పూర్ణచంద్రరావు గారని, రేపు మనకి ధ్యానం నేర్పించడానికి గురువు గారు వస్తున్నారు, అందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, రేపు క్లాసులు లేవు అన్నాడు ఆయన. నేను అనుకున్నా, నాకు అసలు అప్పుడే ఈ ఈ మూడ్ లో ఉన్నాను కదా. నాకు కోపం వచ్చింది, ఇదేంట్రా బాబు వీడు ఇప్పుడేమో గురువు గారు అంటాడు, మా గురువు గారు అంటారు ఇప్పుడు అవసరంగా మనకి ఒక రోజంతా ఎన్ని క్లాసులు పోతున్నాయి కదా అనిపించింది. కానీ నాకు ఆయన మీద చాలా నమ్మకం. ఆయన అసలు అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు.
ఆయన పెట్టాడు అంటే అదేదో అవసరం ఉంటుంది. ఆయన ఫేమస్ వాళ్ళందరినీ తీసుకొచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ ఉందనుకోండి సబ్జెక్టు. స్టేట్ వైడ్ ఎవరైతే ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి స్పెషల్ క్లాసులు ఇప్పించేవాడు. అంటే మొత్తం మనం చదివిందంతా ఒక్క రోజులో వాళ్ళు చెప్పేసేవారు. అలాంటి వాళ్ళు. ఇతన్ని తీసుకొచ్చారు అంటే ఈయన ఏదో ఏదో ఉండే ఉంటదిలే ఊరికే తీసుకురా లేకపోతే యాక్చువల్గా ఇంటి దగ్గర ఉండిపోయేవాడిని నేను. చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ఆ రోజు కూర్చున్నాం. ఇంచుమించు ఎంతమంది అనుకుంటారు? జనం ఒక 10,000 మంది ఉంటాం. అంతమంది కోచింగ్ అక్కడ. చాలా మంది. ఆ మధ్య ఇంతకీ గురువు గారు వస్తున్నారంటే ఇదిగో ఎవరో గురువు గారు తెలీదు. మొత్తానికి గురువు గారు వస్తున్నారు. ఓ వాయిద్యాలు వాయిస్తూ మొత్తానికి ఆహ్వానించారు. ఎవరు ఎక్కడున్నారో కానీ ఆ జనాల్లోంచి అలా నడుచుకుంటూ స్టేజ్ ఎక్కారు. ఇంతకీ ఆ గురువు గారు ఎవరు కదా మన పత్రి సార్. ఆ గురువు గారు. చూడగానే ఈయనేంటి ఆహా! గురువు గారంటే ఈయన. నేనేమనుకున్నానంటే గురువు గారంటే కాళ్ళ దండాలుంటాయి, పూజలుంటాయి, మనకి కొబ్బరికాయలు కొడతారు. అంతా అయిపోయాక మనం ఇంటికెళ్ళిపోవటమే కదా! ఇదే కదా ఉంటది. అంటే మన అలాగే అంత ఊహ కూడా ఏం కాదు. ఆ ధ్యాసలో ఉండేవాడిని. తర్వాత ఈయన స్టేజ్ ఎక్కిన తర్వాత కొబ్బరికాయలు లేవు, పూజలు లేవు. ఈయన మొత్తం స్టేజ్ అంతా తిరుగుతూ, అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ, ఆడిని పొడుస్తూ, వీడు చిన్న పిల్లోడిలాగా విచిత్రంగా అనిపించింది ఆయన ప్రవర్తన పత్రిసారి. ఇదేంటి గురువెవరు అన్నారు వెరైటీగా ఉన్నాడు ఈయన. నాకు ఆ వెరైటీ అంటే కొంచెం ఇష్టం. అందరితోని కలిసి ఉండి వాడి మీద చెట్టేసుకుంటూ ఇలా ఉంటుంటే ఆశ్చర్యం వేసింది. తర్వాత అందరి చేత మాట్లాడించారు. కొంతమంది చేత ఎక్స్‌పీరియన్స్ చెప్పించి మాట్లాడించిన తర్వాత అప్పుడు ఆయన అందరూ కళ్ళు మూసుకోండి. ధ్యానం చేద్దాం. ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఫస్ట్ టైమ్ కళ్ళు మూసి చేతులు వేలులో వేలు పెట్టుకోండి అనగానే ఇంక నేను ఫస్ట్ టైమ్ కళ్ళు మూసుకోవడం శ్వాస అన్నది ఎక్కడుందో తెలీదు. ముక్కులో చూడాలా? గొంతులో చూడాలా? ఎక్కడ చూడాలి? శ్వాస మీద ధ్యాస అన్నది తప్ప శ్వాస ఎక్కడుంటుందో ఏంటి తెలీదు మనకి. ఏదో ఉంటుందిలే అనుకున్నది. ఆ శ్వాస అంటే ఇంత సింపుల్ అని మనకేం తెలుసు. ధ్యానం అంటే ఇది చాలా పెద్దది కదా! శ్వాస అంటే ఎక్కడో లోపల ఉంటదేమో అనుకునేవాడిని. మొత్తానికి తెలిసో తెలియకో మొత్తానికి శ్వాసను గమనిస్తూ ఒకసారి కూర్చున్నప్పుడు పత్రి సారు ధ్యానము చేద్దామురు అన్నలారా అని ఒక పాట పాడారండి. నాకు చాలా బాగా నచ్చింది ఆ పాట. ఆ పాట పాడుతుంటే నేను నా ఎనర్జీ అంతా కూడా జివ్వు రేజ్ అయిపోతుందనమాట. ఆహా! ఆహా! ఎందుకో తెలీదు గానీ ప్రతి మాట కూడా నా లోపలికి చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోతుందనమాట. ఆ మాటలు అంత బాగా నచ్చి ఆ పాట అందులో అర్థాలు అవన్నీ నాకు చాలా బాగా నచ్చి ఇంకా అబ్బా! ఇది నా కోసమేనా అప్పుడు ఆ టైంలో నేను కోచింగ్ టైంలో ఎవరు ఏది చెప్తే అది ఇంకించేసుకునేవాడిని. ఎందుకంటే నాకిప్పుడు అవసరమైంది చదువు కోసం. ఎవరు ఏం చెప్తే అది ఎక్కించేసేవాడిని లోపలికి. అందులోను ఆ టైంలో ఆయనొచ్చాడు. ఇంకా ఆయన ఏం చెప్తుంటే అది ఎక్కిపోతుండేది లోపలికి. బానే ఉందండి. సగం వరకు మంచి రేజింగ్‌లోకి వెళ్ళిన టైంలో ఉన్న సగంలో ఆయన మాంసాహారం గురించి చెప్పాడాయన. మాంసం తినకూడదు. మాంసం తినే వాళ్ళందరూ రాక్షసులు, నీచులు, దుర్మార్గులు అనగానే ఓరి నాయనో! ఇదేంట్రా నాయనా! ఇదేదో మందగానట్టుందిరా అని చెప్పి ఎంత స్పీడ్‌గా ఎళ్ళానో అంత స్పీడ్‌గా డొయ్యి అని దిగిపోయాను. ఇది నాది కాదు. ఇది నాది కాదు. బాబోయ్! ఇది నాది కాదు అని దిగిపోయి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడికొచ్చేసాను. కళ్ళు తెరవండి అన్నాడాయన. అబ్బో! ఇది బాగుందనుకున్నా గానీ ఇది మనది కాదు. కొంచెం మనకి ఆహ్, నచ్చలే. ఎందుకంటే అసలే మనకిష్టమైందే నాన్ వెజ్. అదే మానేయమంటే ఎలా మానేస్తాం? అసలు నాన్ వెజ్ అంటే పిచ్చిగా తినేవాడిని. బాగా ఇష్టం నాకు. అదేంటో తెలీదు గానండి విచిత్రంగాను. నాకు నిజానికి గత జన్మ నుంచే యోగత్వం ఉందండి. అది నాకెలా అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అసలు వెల్లుల్లిపాయ వాసన చూస్తే అసహ్యం నాకు. అసలు ఎందులోనైనా వెల్లుల్లిపాయ ఉంటే అసలు భోజనమే చేసేవాడిని కాదు. అలాగే ఫ్లవర్స్ ఎవరైనా కోస్తే నచ్చేది కాదు. ఫ్లవర్స్ కోసేసి అక్కడ పెడితే విపరీతమైన కోపం వచ్చేసేది ఎందుకో. అలాగే మందు గాని, సిగరెట్లు ఈ స్మెల్ అంటే నాకు పరమ చిరాకు. అది నచ్చేది కాదు. అలాగే ఈ గుళ్ళకెళ్ళటం, దండాలు పెట్టడం, పూజలు చేయడం అయి నచ్చేవి కాదు. ఆహ్, ఆహ్, వాటి మీద నచ్చకపోవడం అంటే వాటి మీద ఇది లేదు గానీ, నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇవి చెయ్యాలి, అవి చేయాలి. ఎప్పుడు నేను పూజలు చేయటం గాని, గుళ్ళకి వెళ్ళడం గాని, దండాలు పెట్టడం వెళ్ళేవాడిని. నాకు ఏం కావాలో నాకే తెలియట్లేదు. సరే ఏదో ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి అనేవాడిని వెరైటీగా. ఎందుకంటే అందరిలాగా మనం మొక్కితే బాగోదు. ఎందుకంటే నాకేం అవసరం లేదు అనిపించేది. అన్నీ బానే ఉన్నాయి కదా! నడుస్తుంది బండి. నాకేం అడగాలో నాకు తెలియట్లేదు. ఏమి నాకు అవసరమైనది ఇవ్వండి అనేవాడిని నేను. ఇదే మాట అనేవాడిని. ఏ గుడికెళ్ళినా ఇలాగే అనేవాడిని.
అది కూడా ఎప్పుడు వెళ్ళేవాడిని తెలుసా, మధ్యాహ్నం 1 గంట అప్పుడు వెళ్ళేవాడిని, ఎవరు లేనప్పుడు వెళ్ళేవాడిని. ఎందుకంటే లైన్ లో నిల్చోవాలంటే పరమ చిరాకు నాకు. లైన్ లేనప్పుడు వెళ్ళేవాడిని. లైన్ అంతా ఉండి అందరు మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఎవడుంటాడు ఆ టైంలో వెళ్ళేవాడిని అన్నమాట. తర్వాత ఇలాగే ఉంటాయి నా ఆలోచనలు. స్నానం చేసే వెళ్ళాలా, దేవుడి దగ్గరికి స్నానం చేయకపోతే దేవుడు ఉండడా, ఇలాంటి మాటలు అలా అనుకునేవాడిని. మొత్తానికి ఫస్ట్ నుంచి అలా ఉండేది. లైక్ నెక్స్ట్ లాజికల్ గా మాట్లాడడం అంటే కొన్ని కొన్ని నాకు అవగాహనకు వస్తుండే. ఇంకోటి, మొదటి నుంచి కూడా ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళ గురించి అర్థమైపోయేది నాకు. వీళ్ళు ఏ టైప్ అని. అర్థమైపోవడం అంటే గత జన్మలు ఏం కనబడిపోయేవి కాదు కానండి. వీళ్ళు ఏ టైప్ అని తెలిసిపోయేది నాకు. అవగాహనకు వచ్చేసేది నాకు వాళ్ళ గురించి. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అర్థం, వీడు ఏ టైపో నాకు అర్థమైపోయేది. వాళ్ళు ఏ టైపో నాకు తెలిసిపోతుండేది. మాక్సిమం అంతా కాదు కానీ మాక్సిమం తెలిసిపోతుండేది. అలాగే మొదటి నుంచి కూడా నాకు ఎవరితోని అటాచ్మెంట్ ఉండేది కదండి. ఫ్యామిలీ మెంబర్స్ తో అటాచ్మెంట్ ఉండేది కాదు. ఫ్రెండ్స్ తో కూడా అటాచ్మెంట్, ఎంత ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళం. నా క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి నేను ఆలోచించేవాడిని కదా అసలు. మా మదర్ ఫాదర్ వాళ్ళ మీద నాకు కూడా అటాచ్మెంట్ అస్సలు ఉండేది కాదు. నాకు ఎవరి మీద అటాచ్మెంట్ ఉండేది కాదు. చాలా జోవియల్ గా, చాలా టేక్ ఇట్ ఈజీగా ఉండేవాడినండి. అలాగే ఎవరు ఏదో అంటే ఫీల్ అయిపోవడం, బాధపడడం కూడా ఉండేది కాదు నాకు. చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు. నా నేచర్ ఏంటంటే నేను ఏదన్నా అవతల వాడు ఏమనుకోకూడదు. అలాగే వాడు ఏమనుకున్నా నేను ఏమన్నా కూడా నేను సరదాగా తీసుకుంటాను తప్ప. అయితే నాకు చాలా ఎదురు దెబ్బలు తయారయ్యేవి. నేను ఏది పడితే అది అనేసేవాడిని. అవతల వాళ్ళు ఫీల్ అయిపోయేవారు. నన్ను ఏమన్నా ఫీల్ అయ్యేవాడిని కాదు కదా అనుకునేవాడిని. కానీ అలాంటి వాళ్ళతో చాలా మంది కట్టె అయిపోయి, నాలాంటి వాళ్ళు కొంతమంది దొరికారు నాకు. వాళ్ళ మీద నేను, నా మీద వాళ్ళు, ఎప్పుడు జోవియల్ గా నవ్వుతూ సరదాగా ఉండడమే తప్ప సీరియస్ గా ఉండడం అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. మా ఫ్రెండ్స్ ఎవడైనా కూడా సీరియస్ గా ఉంటే అసలు వాడితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు. ఎప్పుడు పక్కోడి మీద జోకులు వేసుకునో ఏదో విధంగా పక్క పక్క నవ్వుతూ సరదాగా ఉండాలి. జాయ్‌ఫుల్‌గా ఉండడమే ఫస్ట్ నుంచి అలవాటు నాకది. ఇలాగా అంటే చదువులో కూడా ఏదైనా ఒక విషయం అర్థమైందంటే వెంటనే ఎవరికొకరికి చెప్పేవాడిని. ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. నాకు అర్థమైందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం బాగా చేసేవాడిని. ఇలాంటివన్నీ మొదటి నుంచి ఉన్నాయి నాకు. ఈ అలాగే భోజనం కూడానండి, అసలు బయట తినడం అసలు నాకు అలవాటు లేదండి. నేను విచిత్రం ఏంటంటే ధ్యానంలోకొచ్చే వరకు అసలు హోటల్ భోజనం అంటే తెలీదు నాకు. బయటికి ఎక్కడికో వెళ్ళినా ఆకలితోనే ఇంటికొచ్చేవాడిని తప్ప ఎక్కడైనా తినాలసలు అసలు ఎక్కడ తినేవాడిని కాదండి. మా ఫ్రెండ్స్ అలాగే తినేసేవాళ్ళు. నాకు నేను మా అమ్మాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మ ఇంట్లో తప్ప మా ఇంట్లో చుట్టాల ఇంట్లో కూడా భోజనం సరిగ్గా ఎవరింట్లో చేసేవాళ్ళు కాదు. ఎవరైనా స్పెసిఫిక్‌గా నాకు అంత బాగా ఇంట్రెస్టెడ్‌గా అనిపించే వాళ్ళ ఇంట్లో తప్ప, నాకు బయట భోజనం చేయటం, ఎవరింట్లో నేను భోంచేయడం ఇప్పటికీ నాకు లేదు. ఇప్పుడంటే ధ్యానంలోకొచ్చాం కాబట్టి ఎక్కడికెళ్ళినా మన మాస్టర్‌లే కాబట్టి అలవాటయింది తప్ప లేదు. అలాగా చాలా వరకు మనకి ఈ యొక్క స్పిరిచ్యువల్ గుణాలు, లక్షణాలు ఉన్నాయి. ఒక్క నాన్ వెజ్ విషయం నాకది ఇప్పటికీ అర్థం కాదు. ఏ జన్మలో ఏదో బాకీ ఉండిపోయిందో, రుణం ఉండిపోయిందో తెలియదు గాని, అదేంటో చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అంటే మహా పిచ్చి ఉండేది నాకు. మా అమ్మ అనేదండి, "వీడు ఇంత తింటున్నాడు, ఎప్పుడో ఒకప్పుడు మానేస్తాడేమో అనిపిస్తుంది నాకు" అన్నదండి మా అమ్మ 2 సార్లు. నేను నవ్వుకునేవాడిని. నాకు పెట్టలేక అంటుందా ఏంటి దాన్ని. అలాగా తర్వాత నేను మానేశానన్నప్పుడు ఎప్పుడు 2009లో, అయితే 2006లో పత్రిసారు అది అది విన్నప్పుడండి, "ఎంతమంది నాన్ వెజ్ మానేస్తారు చెప్పండి" అన్నారు. నేను మాత్రం చెయ్యెత్తలేదు. మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్ ఒకడు ఎత్తాడు. వాడు, "నేను ఈ రోజు నుంచి మానేస్తానురా భయ్" అన్నాడు వాడు. తెలంగాణ వాడు. వీడు మానేత్తే నేను ఎదవనా? నేను చెడ్డోడినా? ఈడే మంచోడు అనుకుని ఈడి చేత ఎలాగైనా తినిపించాలని మా ఇద్దరం వెళ్తే ఆడు నేను తినననేవాడు. వాడికి ఆ విధంగా, ఈ విధంగా భయపెట్టి తినిపించేదాన్ని ఆడి చేత. ఇంకా అదిగో తినేసాడాడు. ఇప్పటికి నేనిప్పుడు మారిపోయిన తర్వాత, "నువ్వు ఆ రోజు నన్ను చెడగొట్టావు" అంటాడు ఇప్పటికి. అలాగే అలా ఉండేవాడిని నేను. ధ్యానం చేస్తే ఇలా చేసి, "పడుకున్నావా? ధ్యానం చేస్తున్నావా?" అనేవాడిని. అంటే చెడగొట్టే రకం నేను. అయితే తర్వాత అర్థమైంది, నేను చెడ్డోడినా అని అంటే అది కాదు. ఆడి వీక్‌నెస్ నేనేం చేయను. చెడగొట్టాలంటే ఆడు చెడిపోకూడదు కదా! ఆడంటే వాడు స్ట్రాంగ్‌గా లేడనుకుంటాను నేను. అంటే చెడగొట్టడం కూడా మనల్ని మనం కవర్ చేసుకోవచ్చు. నేను ఓకే చెప్పాను. వాడికి స్ట్రాంగ్‌గా లేక వీక్ మైండ్, నేనేం చేయను. వాడు వీక్ మైండ్. నాకిప్పుడు ఎవడన్నా చెడగొట్టమనండి నేను చెడిపోతాను. నేను చెడిపోను కదా నేను. కాబట్టి ఆ విధంగా అయితే నేను అప్పటికి వెజిటేరియన్. అప్పుడు ఆ ధ్యానము, శాకాహారం అనేవి నా చెవిలో పడ్డాయండి 2006లో. తర్వాత అవనగంటలో వచ్చేసాను. నేను అక్కడ డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్ వచ్చిందండి. 100కి 92.5 మార్క్స్‌తో డిస్ట్రిక్ట్ సెవెంత్ ర్యాంక్‌లో కొట్టాను నేను జాబ్. అప్పుడు అందరూ చాలా ఆశ్చర్యంగా చూసారు. అయ్య బాబోయ్! నాకనుకున్నాను ఏమన్నా ఇలాగ పెద్ద విచిత్రం ఏంటి అనుకున్నా. నాకు చాలా సింపుల్‌గా అనిపించింది.
తర్వాత 2008లో జాబ్‌లో జాయిన్ అయ్యానండి. 2008లో జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత విచిత్రం ఏంటో తెలీదు. పత్రి గారు మరి ఆయన నా కోసమే వచ్చారేమో అప్పుడు 2000 అంటే ఇయన్నీ చూడండి ఎంత క్రమానుగతంగా జరుగుతున్నాయంటే విచిత్రం ఏంటి చూడండి. జాబ్‌లో జాయిన్ అవ్వక ముందు ఒక 3 మంత్స్, 4 మంత్స్ ముందు నేను చిత్తూరొచ్చానండి. ఎంఫిల్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరొస్తూ తిరుపతి మా ఫ్రెండ్స్ అందరితో కలిసొచ్చాం. తిరుపతొచ్చినప్పుడండి, తిరుపతి మెట్లు కొండ ఎక్కుతూ వెళ్ళాలని నిర్ణయించుకొని, ఆ మెట్లెక్కినప్పుడండి వేరుగా ఉన్నారు. నేను మాత్రమండి ఒక రకమైనటువంటి పూనకం వచ్చేవాడిలాగా గోవింద నామాలు చెబుతూ, ఒక రకమైనటువంటి పూర్తి ఇన్వాల్వ్ అయిపోయి నాకంతవరకు ఎప్పుడు భక్తి లేదు. భక్తి అన్నది ఎప్పుడు లేదు నాకు. కానీ అదేంటో ఎక్కుతున్నప్పుడు పూర్తి ఇన్వాల్వ్ అయిపోయి, అలా ఇంకా మొత్తం అణువణువున నేను నింపేసుకొని, వెంకటేశ్వర స్వామికి సరెండర్ అయిపోయినట్టు ఇంకా 4 అవర్స్ అలా ఎక్కి గుడికెళ్ళిన తర్వాత అండి, అదేం విచిత్రమో తెలీదు. గుడిలోంచి బయటకొచ్చి అక్కడ బయట కూర్చుండిపోయాను 10 నిమిషాలు ధ్యానం చేస్తూ. వాళ్ళందరూ వచ్చి నన్ను లేపేశారు. ఇదేంటి ఇక్కడ కూర్చున్నారు ఎవరు లేగండి లేగండి నన్ను లేపేశారు నన్ను. నాకదేం ఆశ్చర్యమో తెలీదు గానండి, ఆ ప్రాంతంలో 4, 5 సార్లు నేను కూర్చుండిపోయానండి. చాలా సార్లు. ఆ తర్వాత నేను పైనుంచి కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు బస్సులో ఆ ప్రకృతి అంతా చూడాలని కళ్ళు తెరుస్తుంటే మైకమొచ్చి కళ్ళు మూతలు పడిపోయి, కళ్ళు తెరవలేకపోయాను. 2007 అనుకుంట ఇది జరిగింది. మొత్తం ఎంత ప్రయత్నం చేస్తాను కళ్ళు తెరవాలని అస్సలు తెరవలేకుండా మొత్తం మైకమొచ్చేసి, అది ఒక విచిత్రమైన పరిస్థితి అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి నాకు నాలో ఒక రకమైన మార్పు జరిగిపోయిందండి. సంథింగ్ ఏదో జరిగింది నాలో ఆ రోజు. ఆ ప్రభావంతో అలాగ నేను 2008లో జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత అండి, ఎప్పుడు అంతవరకు నేను కదా ఎప్పుడో బయట ఎవరండి అది? కట్ చేయండి మేడం. మేడం? ఎస్ సార్ లీవ్ చేసేసారు సార్. హ్మ్. డిస్టర్బెన్స్. అది మేడం. ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యాకండి ఆహ్, ఒక రకమైన వైరాగ్యం వచ్చేసిందండి. అంతవరకున్న జాయ్‌ఫుల్‌నెస్ పోయిందేంటో తెలీదు. ఏదో వైరాగ్యంలాగా వచ్చేసి, ఏదో ఉంది ఇంతేనా ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటాను. తర్వాత పిల్లలు ఇంతే కదా! అని ఇంక నిజంగా జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది మేడం నాకు. జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పోవడం అంటే అంత ధ్యాస లేదు. ఈ అందరూ ఉత్సాహంతో ఉన్నారు గానీ నాలో అంత ఉత్సాహం పోయింది. ఏదో లోపల అంతర్మథనం జరిగిపోతుందనమాట. ఉన్నానే గాని లోపల నా లోపల ఏదో జరిగిపోతుంది నాకర్థమవుతుంది. నా ఇన్నర్‌లో అప్పటికి ఏం తెలీదు. ఇన్నరే తెలీదు, ఏమి తెలీదు, ఆత్మ అని తెలీదు, ఏం తెలీదు కదా! ఇన్నర్‌లో ఒక రకమైన మార్పులు జరిగిపోతున్నాయి. అప్పుడు కరెక్ట్‌గా మా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ నా తర్వాత నా జూనియర్ ఒక అబ్బాయి అండి ధ్యానంకి వచ్చేవాడు. భీమవరం 3 రోజులు క్లాస్‌కొచ్చి నాకు కనిపించి 3 రోజులు జాయిన్ అవ్వండి, 3 రోజులు జాయిన్ అవ్వండి అనేవాడు. అంటూ నాకొక బుక్ ఇచ్చాడండి. 'శాకాహారమే మానవాహారం.' నేను మా బావగారి షాప్‌లో కూర్చొని ఆ పుస్తకం చదివినప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయాను ఆ పుస్తకం చదివి. 'శాకాహారమే మానవాహారం.' అది సీడబ్ల్యూ లెడ్‌బెటర్ గారు రాసింది. ఇంగ్లీష్, తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసిన పుస్తకం అది. అది చదివిన తర్వాత నిజమే ఇది. మాంసం తింటున్నాను గాని అసలు తినకూడదు అని కంప్లీట్‌గా నాలో మార్పొచ్చేసిన తర్వాత అయ్యో! ఏంటి మారిపోతున్నాను నేను. ఇందులో ఏదో తప్పుంది. మళ్ళీ చదువుదాం మళ్ళీ చదివాను. మళ్ళీ చదివాక కూడా నాకేం అర్థమైందంటే అయ్య బాబోయ్! ఈ పుస్తకం కరెక్టు. నేనే తప్పు అని అనిపించిందండి. ఇంక నేను మానేయాలి. తినకూడదు. మానేయాలనే భావం వచ్చింది లోపల. కానీ మానలేదు. భావం వచ్చింది గానీ మానలేదు. నేనింక అక్కడి నుంచి ఎవరు కనిపిస్తున్న విచిత్రం చూడండి. నేను మానలేదు గానీ అందరితో కూడా మాంసం తినకూడదని గట్టిగా వాదించేవాడిని. మా స్కూల్‌లో మా మేడమ్ ఒకావిడుంటే ఆవిడ క్రిస్టియన్ ఆవిడ. ఆవిడ ఫుల్‌గా నాన్ వెజ్ తినేవారావిడ. ఆవిడ తింటుంటే నేను తినకూడదని వాదించేవాడిని. కానీ నేను తింటుండేవాడిని అప్పుడు ఆవిడనేది మీరిది తింటున్నారు మరి నాకు తినొద్దని చెప్తున్నారేంటంటే అప్పుడు అనిపించింది నిజమే కదా! నేను తింటున్నాను ఇదేంటి ఇంత ఆవేశం వచ్చేలాగా వాదించేవాడిని ఆవిడతో. అయ్య బాబోయ్! ఇదేదో తేడాగుంది నేను మానేయాలి, మానేయాలని మానేశాను.
మానేసి ఒక నెల రోజులు అయ్యాక మర్చిపోయి తినేశాను. మర్చిపోయి తినేసాం కదా అని మళ్ళీ కంటిన్యూ చేశాను. అంటే మానేయటం, తినేయటం ఇలా జరిగేదనమాట. ఈ మధ్యలో ఏం జరిగిందంటే విచిత్రం చెప్తాను చూడండి. ఒకతను స్కూల్లో కంప్యూటర్స్‌ని టెక్నీషియన్ ఒకాయన వచ్చాడండి. ఆయన వచ్చినప్పుడు ఆయన, నేనే ఉన్నాం స్కూల్లో. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో వచ్చాడు. స్కూల్లో లంచ్ అరేంజ్ చేశాను ఆయనకి. భోజనం చేస్తారంటే, చేస్తానండి అన్నా. కూర్చున్నప్పుడండి ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారండి. ఆయన ఆల్రెడీ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నాడాయన. ఏదో విపස්සన ఇందులో ఉన్నాడాయన. తెలీదు నాకప్పటికి. ఆయన, ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారు నాకు. మొన్న పెద్ద యాక్సిడెంట్ అయిందండి. నేను అంత పైనుంచి లేచి పడ్డాను బండి మీద నుంచి. అందరూ పోయాడనుకున్నారు. కానీ నా బండి తుక్కు తుక్కు అయిపోయింది. ఈడేదో పోయాడు లారీ కింద ఉన్నాడేమో అనుకున్నా. కానీ నేను లేచి వెంటనే ఆటోలో ఇంటికెళ్ళిపోయాను. ఆ సంగతి ఎవరికీ తెలీదు. తర్వాత నేను చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారని చెప్పి మొత్తానికి ఎక్స్‌పీరియన్స్ చెప్పాడాయన. చెప్తూ మాట్లాడుతూ అప్పటికి మనకి ఏమి తెలీదు. నేను చాలా దీనిగానే ఉండేవాడిని జోయల్‌గానే. ఆయన అడుగుతూ ఆయన ఒక మాట అడిగాడండి. "ఏవండీ దేవుడంటే ఎవరండి తెలుసా మీకు?" అని అడిగాడండి ఆయన. నేను ఎటకారంగాను తెలీదండి. లేదు మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నాడు. నేనన్నాను వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళే గదా! ఇంకెవరు దేవుళ్ళన్నారు. ఆయనన్నాడు, "అవునా! అయితే ఇంతకీ మీరైతే ఎవరండి?" అన్నాడు. "నేను మనిషినే" అన్నాను. అప్పుడాయన అన్నాడు, "తప్పండి అది." "ఏంటండి?" "మీరు గూడా దేవుళ్ళే" అన్నాడు. "అవునా" అంటే, "అవునండి. అహం బ్రహ్మాస్మి" అంటే మనమే దేవుళ్ళం తెలుసా మీకు అన్నాడు. ఆ సత్యము వినబడగానేనండి నా హృదయం అంతా ఒక్కసారి చూసారా తగిలితే మొత్తం అంతా విచ్చుకున్నట్టు, ఆ వాక్కు ద్వారా నా లోపలున్న అజ్ఞానానికి లోంచి ఒక్కసారి పటాపంచలా బుడగ పేలి, ఆ జ్ఞానం అనేది బయటకొచ్చినట్టు, అవునా! కరెక్టే ఏం చెప్పింది. అందులో సత్యం ఉంది అనే భావన కలిగిందండి ఆయన మాటల్లో. ఆయన మాటల్లో నాకు ఇదేదో పనికిరాని మాటలు కాదు. ఇవేవో తెలుసుకోవాల్సిన మాటలే. అవునా! అవునంటే ఆయన చాలా విషయాలు చెప్పారండి. చెప్పగా నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇంతకీ ఏం చేస్తానంటే మేము సాధనలు చేస్తామండి. ఇలాగని ప్రతి ఆదివారం అనగానే అంటే ఆదివారం అంటే వచ్చేస్తానండి అన్నాను ఆవేశంతో. ఆయన ఆదివారం రాగానే ఫోన్ చేశాడు. నేనెళ్ళలేదు. మళ్ళీ ఆదివారం వచ్చాడు. నన్ను వదలలేదు ఆడు పట్టుకొని. మళ్ళీ ఆదివారం ఫోన్ చేసి రమ్మంటే వీడు బాధపడలేక ఒకసారి ఎళ్లి వచ్చేద్దామని నేను మా ఫ్రెండ్‌ని తీసుకొని ఎళ్ళానండి. అక్కడేదో సెంటర్ అన్నారు అక్కడికెళ్ళానండి. ఆ సెంటర్ దగ్గర కారు వెనకాల ఒక మాటుందండి. సత్యమే దైవము అని. అది చాలా బాగా నచ్చిందండి. సత్యమే దైవము. లోపలికెళ్తే అక్కడ ఒకాయనున్నాడు. ఆయన ఒక అనుభవం చెప్పాడండి. నేనిలాగ మేము మెడిసిన్ వాడమండి. సాధన చేసుకుంటాం. నేనడిగానండి. ఏం సాధన చేస్తారండి అంటే, అది కాదు మీరొచ్చి జాయిన్ అవ్వండి మీకు తెలుస్తుంది అన్నాడు. కాదు సార్ జాయిన్ అవ్వడం కాదు సార్. మీరేం చేస్తారో చెప్తే దాన్ని బట్టి జాయిన్ అవుతానంటే, ఆయన అన్ని అనుభవాలన్నీ బానే చెప్పారు, అన్నీ చెప్పారు. ఏం చేస్తారో చెప్పలా. నాకసలే పెళ్లి అవ్వలేదు. భయమేసింది నాకు. ఓరి నాయన ఈళ్ళు నన్ను ఇందులోనే దింపారేంటి అసలు మళ్ళీ దేనికి కాకుండా పోతాను నేను అని చెప్పి, సరే రేపొత్తానని చెప్పి ఎళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ కనబడలే నేను. కానీ నాకు ఒకటి అక్కడికి వెళ్ళడం వల్ల ఒక 2 సత్యమే దైవం అనే మాట వినబడి వచ్చిన వెంటనే పుస్తకంలో రాసుకున్నాను అది నచ్చి. అంటే బీజాలు ఒకటి పడుతున్నాయి. తర్వాత అండి అక్కడి నుంచండి నా లోపల ఏదో తెలుసుకోవాలి. ఇంకా నాకేదో తెలీదు అనే భావన బాగా పెరిగిపోయి, ఇంకా ఉద్యోగం మీద, చదువు మీద వీటి మీద లేదు. పెళ్లి మీద వీటి మీద. నా లోపల అంతా గూడా ఏదో అసంతృప్తి, ఆవేదన ఒక రకమైనటువంటి నా ఆత్మ నన్నేటో లాక్కెళ్తుంది. నాకది తెలియట్లేదు. అది కొన్నాళ్ళకండి నాకు నిద్ర పట్టడం మానేసిందండి. ఒక సంవత్సరానికి. అంటే రాత్రి కళ్ళు మూసుకుంటే ఇంక నిద్ర పట్టేది కాదు. రాత్రంతా మెలకువలోనే ఉండేవాడిని. ఒరేయ్ బాబు! ఇదేంటి నిద్ర పట్టట్లేదని భయమేసి నాకు, ఇలా కాదురా బాబు ఏంటవుతుందని జెప్పేసి నేను పొద్దున్నే లేచి ఈ ఈ తాయెత్తులు కడతారు వాళ్ళ దగ్గరికెళ్ళేవాడిని. ఒక రోజు బానే ఉండేది. అసలు నిద్ర పట్టేది కాదు. అర్థమయ్యేది తాయెత్తులకు డబ్బులివ్వడం తప్ప ఏం లాభం లేదని. ఏం అర్థమయ్యేది కాదు. ఒక 3 నెలలు అదే పరిస్థితి నాకు. కానీ పొద్దున్నకి లెగిసేసరికి బానే ఉండేది. నీరసం లేదు, ఏమీ లేదు. అప్పుడేం జేశానంటే అండి, ఇలా కాదు లాభం లేదు. నిద్ర పట్టట్లేదు. ఊరికే కూర్చోవడం ఎందుకు? ఏదో బుక్ తీసి చదువుకుందాంలే అని రాత్రి 1 గంటప్పుడు లేచి ఎలా కూర్చొని బుక్ షెల్ఫ్‌లో చేయి పెడితేనండి, 'ధ్యానాంధ్రప్రదేశ్' మ్యాగజైన్ ఎప్పుడుదో తెచ్చిపెట్టానండి. మా ఫ్రెండ్ రూమ్‌లోకి ఎక్కడికో ఎళ్ళినప్పుడు కనబడితే తెచ్చి పడేసాను నా షెల్ఫ్‌లో. అది దొరికిందండి. దొరికి ఇలా పుస్తకం తెరిచేసరికి ఏం దొరికింది ఏముందో తెలుసండి అందులో? ఈ పత్రి సార్ దగ్గర అప్పుడు విన్నాను చూసారా? 'ధ్యానము చేద్దామురా' పాట. ఆ పాట ఉందండి అందులో. ఇంకా చూడండి ఆ రాత్రంతా ఆ పాట పాడుకోవటం ఆనందం. ఆ పాట పాడుతుంటే అందులో ఉన్నయన్ని చదువుతుంటేనండి
ఆనందం లోపల నుంచి నాకు ఏదో లభించింది. నేను ఏదో పొందాను అని ఆనందం విపరీతంగా ఇంకా రాత్రంతా నాకు నిద్ర లేకపోయిందని బాధ లేదు. నాకు ఏదో దొరికింది. ఇది దీనికోసం వెతుకుతున్నాననే ఆలోచన ఆనందం వచ్చేసి ఇంక పొద్దున్నే లేచి గుడికెళ్ళి అక్కడ ధ్యానం చేయటం రోజు. భయం అంటే ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఆ గుడికెళ్ళటం, ధ్యానం చేయడం చేస్తుంటే కొన్నాళ్ళు గుడిలో ఒక అరగంట, పావుగంట అయ్యేసరికి వాళ్ళొచ్చి లేపేసేవారు. ఎవడిక్కడ కూర్చుండిపోతున్నాడు, ఇక్కడ ఏదో సెటిల్ అయిపోయేలాగా ఉన్నాడు. నాకు కొంచెం అనీజీగా అనిపించి ఇంట్లో అంత నాకు సౌఖ్యంగా అనిపించాక అప్పుడు మా అక్కాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. పెళ్లి కాలేదండి ఇంకా. అప్పుడు ఎవరు ధ్యానం నేర్పిస్తారు ఏంటని ఎతుకుతున్నాను పిచ్చోడిలాగా. సైకిల్ ఏసుకొని తిరుగుతున్నాను భీమవరం. ఒక ఆయన కనపడ్డాడు నాకు. ఆయన తెలిసినాయన. ఆయన్నెప్పుడో నేను ఈ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ర్యాలీలో చేయడం చూశాను. ఎప్పుడో 4, 5 సంవత్సరాల క్రితం. అది గుర్తొచ్చి చూసి ఆయన దగ్గరికెళ్ళి, "ఏవండీ మీరు ధ్యానం చేస్తారేమో కదండీ!" "ఆ! చేస్తాం" అన్నాను. "ఎక్కడ నేర్పిస్తారంటే?" అప్పుడు చెప్పారండి. తటవర్తి రాజ్యలక్ష్మి రాఘవరావు గారు భీమవరంలో అక్కడ క్లాసులు జరుగుతాయండి. అక్కడ అనగానే అప్పుడు ఆ మొదటి ఆదివారం క్లాస్ కోసం వెయిట్ చేసి ఆయన వాళ్ళ మిసెస్‌ని నాకు అప్పజెప్పి ఎళ్తే నేను ఆవిడ క్లాస్ దగ్గరికెళ్ళి ఫస్ట్ డే తటవర్తి రాజ్యలక్ష్మి గారి క్లాస్ విన్నానండి. ఆవిడ అనుభవం అంతా విన్న తర్వాత ఆవిడ అనుభవంలో 80% కాలిపోయి నేను బతికాను ధ్యానం వల్ల. అది బాగా నాకు హత్తుకుందండి. కానీ ఇంకా డోస్ సరిపోలేదు నాకు. అప్పుడు ఈ పిరమిడ్ ఎక్కడుంటుంది? ధ్యానం చేస్తే బావుంటుందని చెప్పి ఒక పిరమిడ్ సెంటర్‌ని ఎత్తుక్కొని వెళ్తే హనుమంతరాజు గారని భీమవరం ఉంటే ఆయన 40 రోజులు మీరు చెయ్యండి ధ్యానం అని చెప్పాడండి. 40 రోజులు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పెట్టుకున్నాను. ఇంక ఉదయం రావటం, ఇంకా మామూలుగా లేదు. మొదట్లో కూర్చోవడానికి నానా యాతన పడేవాడిన. 2 గంటలంటే మాటలు అసలు అంతవరకు అప్పుడు కూర్చోవడం లేదు. ఒక 10 నిమిషాలు బానే ఉండేది. తర్వాత నుంచి నడుము లాగేసి, కాళ్ళు లాగేసి గిర 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 పిరమిడ్ అంతా తిరిగేసేవాడిని. ఎందుకంటే 2 గంటలు కూర్చోవాలి కదా అలాగా. మొత్తానికి 40 రోజులు అయ్యేసరికి నాలో చాలా మార్పులొచ్చినియండి. ఈ 40 రోజుల్లో తటవర్తి వీరరాఘవరావు గారి దగ్గరికి 3 రోజులు క్లాస్‌కెళ్ళాను. ఆ క్లాస్‌లో మొట్టమొదటిసారి ఆయన దగ్గర నుంచి నేను విన్న సత్యాలండి. "నువ్వు శరీరం కాదు ఆత్మవి. ఆత్మకు చావు లేదు. ఆత్మ అంటే పరమాత్మలో ఒక అంశ. మనం పరమాత్మలో భాగం." ఈ సత్యాలు ఆయన దగ్గర వినండి. ఇంకా అస్తమానం పుస్తకం పట్టుకొని చదవడమే నా పని. 5 నిమిషాలకి అది నేను ఆత్మని, నేను శరీరం కాదు ఆత్మని, నాకు చావు లేదు, నేను పరమాత్మలో భాగం. ఇంకివే మాటలు బుర్రలోకి ఇవే ఎక్కించేవాడిననమాట. అలా ఆ 3 డేస్ క్లాసులు విన్న తర్వాత ఇంక ఎవ్రి మంత్ జాయిన్ అవ్వటం. ఇంకా చాలా తపన. అప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద పిచ్చోడు పొద్దుెరగడ స్కూల్లో కూడా మాటాడితే కళ్ళు మూసి ధ్యానం చేసేవాడిని. పిల్లల చేత కూర్చోబెట్టేసేవాడిని. 10 నిమిషాలుంటే పిల్లలకి ధ్యానమే, నాకు ధ్యానమే. ఇంకా టైమింగ్ అలా ఉండేది. మా టీచర్స్ కొంతమంది తిట్టుకునేవారు. వీడు ఎంతసేపు ధ్యానం అంటున్నాడని. ఇలా తిరిగి ఏమైందంటే నా పరిస్థితి మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. మీ వాడు చాలా దారుణంగా తయారయ్యాడు. ధ్యానం అంటున్నాడు. పొద్దున్నే ఎళ్ళిపోతున్నాడని మా అమ్మగారికి చెప్తే, మా అమ్మ ఫోను చేసి "నువ్వేంటో ఇలా ఎళ్ళిపోతున్నావంట. ఏంటి పిచ్చి నీకు" అని చెప్పేసి మా అమ్మ రకరకాలుగా అనుకుంది. వీళ్ళు ఇలాగే అనుకుంటారులే ఈళ్ళకెందుకు నాకు బాగుంది కదా! అని చెప్పి మొత్తానికి నేను ధ్యానం కంటిన్యూ చేస్తున్న టైంలో అప్పుడు పెళ్లి కుదిరిందండి. అప్పటికెప్పుడో చూసాను అమ్మాయిని. తర్వాత అప్పుడు ఫిక్స్ అయితే ఆ తర్వాత పెళ్లి టైం ముందే మా మిసెస్ కొంచెం హింట్స్ ఇస్తే ఆవిడ పాపం ధ్యానం అంటే ఏమో తెలీదు. అసలేం తెలీదు ఆవిడకి. అసలెప్పుడు ధ్యానం పదమే వినలేదంట ఆవిడ. తర్వాత నేను ముందే కొంచెం చెప్పి ఉంచేవాడిని. మా అమ్మ, నాన్న తిట్టేవారు. "నువ్వేం చెప్పకు ఆళ్ళకి. ఇలాంటివి చెప్తే అసలు పెళ్లి చేసుకోవడం మానేయగలరు నిన్నని." కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ గొప్ప మాస్టర్లు మా అత్తయ్య. పెళ్లయిన తర్వాత అండి మా మిసెస్ వితిన్ 1 మంత్‌లోనే ఆవిడ నాన్ వెజిటేరియన్. పెళ్లయిన నుంచే మానేశారు నాన్ వెజ్. మానేసిన తర్వాత నాతో పాటు ధ్యానం క్లాసులకు రావడం, ధ్యానం చేయడం. మా అమ్మ నాలాగే మారిపోయింది. తర్వాత ఒక 4 నెలలకి మా బామర్ది భీమవరం వస్తే ఆయనకి 3 రోజుల క్లాస్‌లో జాయిన్ చేస్తే వాడు మారిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి మా అత్తగారొస్తే మా అత్తగారు మారిపోయారు. వారి ఫ్యామిలీ అంతా వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్‌గా చేంజ్ అయిపోయారు. మా అమ్మ, నాన్నలకి ఎన్ని సంవత్సరాలు చెప్తాను ఇప్పటికి మారలేదు. హ్మ్. అలా అప్పటి నుంచి అంటే తర్వాత నుంచి నేను క్లాసులు బాగా వినటం. ఇంక ఏ ధ్యాస లేదు. శ్వాస మీద ధ్యాసే. ఈ ఖాళీగా ఉంటే కళ్ళు మూసేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ పెట్టి ఏమైందంటే అంతకుముందు మైండ్ అంతా పోయింది. మా ఫ్రెండ్స్ ఎవరో ఫోను చేస్తే నా మాటలు అర్థమైపోయి "ఏంటి ఇలా తయారయ్యావు? ఏవండి" అనేవాడిని మా ఫ్రెండ్స్‌ని. ఆళ్ళేమో "ఒరేయ్! ఏవండి ఏంట్రా బాబు! ఇదివరకు ఏమే" అనేవాడు. మా అమ్మాయి క్లాస్‌మేట్ అమ్మాయిలైతే ఏమే అనేవాడిని. అబ్బాయిలైతే ఏరా అనేవాడిని. ఆళ్ళేమో ఏవండి అంటుంటే ఇదేంటి ఇలా మారిపోయాడు. మనం రెస్పెక్ట్ మాస్టర్‌లా అయిపోయిన తర్వాత ఈ సారు, మేడం అంటున్నాం గదా! సార్ అనేవాడిని మా ఫ్రెండ్స్‌ని. సార్ ఏంట్రా బాబు! నువ్వేమయ్యావురా? నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఏం పిచ్చిరా నీకు? ఎవడురా నేర్పాడు? నిన్నెవడో హిప్నాటిజం చేశారు అనేవాడండి. నేను ఇంక వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. వాళ్ళు మాటలు 2 మాట్లాడాక "రేపు మీరు ధ్యానం చేయండి, మాంసం తినకండి" అని.
వాళ్ళు నీకు దండవరని ఫోన్ పెట్టేసేవాళ్ళు. మొత్తానికి మొత్తం మారిపోయింది నా సినిమా. మారిపోయిన తర్వాత ఇంక మ్యారేజ్ అయిన తర్వాత నా అదృష్టం మా మిసెస్ కూడా నాకు తోడు. ఆవిడ నేను చేయటం. మా ఫ్యామిలీ అందరికి తెలిసిపోయింది. ఇటేదో ధ్యానం అని వెళ్ళిపోయాడంట. మొత్తానికి ఇలా అయిపోయాడు మారిపోయాడంట. ఎవడు ఏమనుకుంటే నాకేంటి నాకు బాగుంది. నాకు అందులో ఆనందం ఉంది. మిగతా ఏవి నచ్చేవి కాదు నాకు. తర్వాత 2010లో పెళ్ళయిందండి. 2012లో ఒక అబ్బాయి పుట్టాడు. వాడి పేరు మైత్రేయ బుద్ధ. మైత్రేయ బుద్ధ. అది విచిత్రం ఏంటంటే అండి, నా అబ్బాయి పుట్టేసరికి నేను మా మిసెస్ డెలివరీకి వెళ్ళింది మా అత్తారింటికి. నేను మా ఇంట్లో ధ్యానం మా పిల్లలు అప్పుడు 7-8 ఎవ్రీడే పిల్లలకి మా ఇంట్లో మెడిటేషన్ ఉండేది. మా ఇంట్లో ఒక 20 మంది పిల్లలు వచ్చి మెడిటేషన్ చేస్తున్న టైంలో ఫోన్ వచ్చిందనమాట. ఒక అరగంట ముందు హాస్పిటల్కి వెళ్ళామన్నారు. అరగంట తర్వాత బాబు పుట్టాడు అన్నారు. మరి ఇదేంటి ఇంత విచిత్రం అనుకున్నాను. కరెక్ట్ గా బాబు పుట్టాడు మీకు అనగానే ఫోన్ చేశారు. ఓకే అన్నాను. అన్న తర్వాత మళ్ళీ మెడిటేషన్ లో కూర్చుంటేనండి ఒక వాయిస్ చాలా బాగా వినిపించింది. మైత్రేయ బుద్ధ అనే వాయిస్ వినపడిందండి. అంతే. వెంటనే ఇది వాడు పేరు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా తిథులు లేవు, నక్షత్రాలు లేవు, ఏమి లేదు. వాడికి మైత్రేయ బుద్ధ అని పేరు పెట్టామండి. తర్వాత వాడు అసలు యాక్చువల్‌గా అండి వాడు చనిపోవలసిన మనిషి బాబు అండి. నిజంగా ధ్యానమే కాపాడినట్టు కాపాడింది. వాడు నాకది కనబడిందండి. అంతే ఆవిడకి ఉమ్మనీరు పూర్తిగా ఆరిపోయి ఇంకా లాస్ట్‌కొచ్చేసింది తెలుసుకోలేకపోతే మామయ్య గారు డాక్టర్ ఎళ్లి కొంచెం తేడాగా ఉందని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేయడంతో ఆడ బతికాల్సొచ్చిందంట. తర్వాత నాకు ధ్యానంలో కనబడిందనమాట. వాడు ఇలా వెళ్ళిపోతున్న వాడిని ఇలా పట్టుకున్నాను. ఒక 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 గుహలోంచి వెళ్ళిపోవలసిన వాడిని చేత్తో ఇలా పట్టాను నేను. పట్టుకునేసరికి ఒక సొరంగంలా ఉంది. అందులోంచి ఇలా వెళ్ళిపోతున్నాను ఇంకా. టక్కుమని నేను పట్టాను ఇమ్మీడియేట్‌గా. అంటే అప్పుడు నాకు అర్థం ఓహో! నేనంటే నా ధ్యానం. నా ధ్యానం వల్ల అది ఆగాడు. లేకపోతే వెళ్ళిపోవలసిన వాడని అర్థమైంది. అలా 2012లో అబ్బాయి పుట్టడం. ఇంకా ఆ తర్వాత 2010 నుంచినండి నాకు ఇంకా PSSMలో జరిగిన కార్యక్రమాలు తటవర్తి రాఘవరావు గారి గైడెన్స్ అండి నాకు బాగా ఫస్ట్ నుంచిని. కార్యక్రమాలు ఆయనతో పాటు అన్నీ తిరగటం, ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, ధ్యాన మహాచక్రాలకి విరివిగా డొనేషన్స్ అయితే ఎన్ని బుక్కులు ఇచ్చి కలెక్ట్ చేసేవాడిని. అప్పుడు తెలంగాణ రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రాలు అన్నీ తిరిగేవాడిని. అసలు తిరగని మన ఆంధ్రాలో అయితే తిరగని జిల్లాయే లేదు. అప్పటి నుంచి ప్రతి జిల్లా వెళ్ళటం, క్లాసులు బాగా చెప్పటం, పుస్తకాలు ఇవ్వటము, డొనేషన్స్ కలెక్ట్ చేయించటము, ఇవన్నీ ఇంకా ఇలా ఇదే పని ఇంక ఇది తప్ప వేరే పని లేదు. తర్వాత 2012 తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల గ్యాప్ 2016లోనే మళ్ళీ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. వాళ్ళు కవల పిల్లలని. మొత్తం ముగ్గురు అబ్బాయిలు మాకు. కాన్పులు 2, పిల్లలు ముగ్గురు మాకు. హ్మ్. ఆహ్, ఈలోపు పత్రి సార్‌తో నాకు 2011 నుంచి దగ్గర రిలేషన్. ఆయనతో పాటు బాగా దగ్గర ఉండడం. ఆయన ఎక్కడికెళ్ళినా నాకు ఒకటే పని. ఆయన ఎక్కడికెళ్ళినా ఆయన కాళ్ళు నొక్కడమే నా పని. అదే ఇష్టం నాకు. ఆయన ఎక్కడికొచ్చినా నైట్ అంతా ఆయన దగ్గరే ఉండటం. భీమవరం వచ్చినా వెస్ట్ గోదావరి ఆయనతో పాటు వెళ్ళటం. అలాగా ఆయనతో బాగా అంటే బాగా అంటే ఆయన ఐడెంటిఫై చేయడం, కూర్చోవడం, ఆయన దగ్గరే కూర్చునేవాళ్ళం. తర్వాత బాగా చనువుగా అప్పుడప్పుడు తిట్లు పడేవి. అప్పుడప్పుడు మాట్లాడేవారు, జోకులేసేవారు. సరదాగా అన్నీ చక్కగా ఉండేవి. ఒక భీమవరం ఇలా వస్తే ఆయన దగ్గర రూమ్ బాయ్ లాగా ఉండేవాళ్ళం. ఇంక నైట్ అంతా ఆయనకి కాళ్ళు నొక్కటం, పడుకున్నప్పుడు వదిలేసి మళ్ళీ ఆయన లెగిస్తే మళ్ళీ మధ్యలో వాటర్ అడిగితే వాటర్ ఇవ్వటం. అని చేసేవాళ్ళం పత్రి సార్‌కి. ఇంకా అదే పని. ఆహ్, మొదట్లో అయితే ఆయనతో బాగా ఇలాగ ఉండేవాళ్ళం. ఒకసారి ఆయనతో బాగా దగ్గర మూమెంట్స్ నేను బాగా గడిపినవేంటంటేనండి, ఒకసారి వెస్ట్ గోదావరి టూర్ వచ్చారు. ఈస్ట్ గోదావరి టూర్‌కి ఆయనతో పాటు నేను వెళ్దామని చెప్పి ఈస్ట్ గోదావరి వెళ్ళేసరికి ఆయన తాపేశ్వరంలో కూర్చున్నారు. నిజంగా నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఎర్లీ మార్నింగ్ కూర్చున్నారండి. నేను ఆయన దగ్గరికెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నానండి. ఏంట్రా సంగతులు అని అడిగితే నేను ఎక్కడెక్కడికెళ్ళానో అయన్నీ చెప్పానండి. ఇంకేంటి సంగతులన్నారు. ఏమి లేవు ఏం చెప్తాం ఇలా చూసారు కానీ 2 సార్లు చెయ్యి పైకెత్తి నా తల మీద 2 సార్లు కొట్టారండి సార్. 2 సార్లు కొడితే నేను జోకేమో అనుకున్నాను. కానీ జోక్ కాదండి అది. ఆయన అప్పటికి మా ఇద్దరు అబ్బాయిలు పుట్టలేదు ట్విన్స్. 2 సార్లు అంటే పై లోకం నుంచి ఇద్దరొస్తున్నారని చెప్పడం కోసం పైకి చెయ్యెత్తి 2 సార్లు సేమ్ ఒకేలాగా 2 సార్లు తట్టారండి నన్ను. అంటే ఇద్దరొస్తున్నారు పైనుంచి ఇద్దరొస్తున్నారు తెలుసుకో అని చెప్పడం. ఆ తర్వాత నాకు మా అబ్బాయి పుట్టిన కొన్నాళ్ళకి నాకు అర్థమైందది. ఓహో! ముందుగానే నాకు చెప్పారు బద్రి సార్ ఇది అని. అలా ఆయన బ్యాగ్ పట్టుకొని ఒక 4 డేస్ నేను ఆయనతో పాటు తిరిగానండి. దగ్గర తిరగటం. ఆయనతో పాటు 4 రోజులు ఆయన ఎక్కడికెళ్ళినా కూర్చోబెట్టి ఇలా చేశారు. తర్వాత ఒకసారి గుడివాడ ఐఎఫ్ఎస్ఎస్‌కెళ్ళినప్పుడేనండి, ఇది 2000 అంతకు ముందే నేను
ఖమ్మంలో ఐఎఫ్ఎస్ఎస్ జరిగినప్పుడు, ఎక్కడ ఐఎఫ్ఎస్ఎస్ అంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ జరిగిన వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు ఖమ్మం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడి వెళ్ళానండి. టైట్ చచ్చిపోతానేమో అనుకున్నాను ట్రైను. జనరల్ బోగీ ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తుందంటే ఎక్కేసాను నేను. విజయవాడ తర్వాత ఖమ్మం దాకా స్టాప్ లేదు అది. ఎక్కడో దిగుదామంటే. చచ్చాను 3 గంటలు ఇంకా. ఉక్కిరి బిక్కిరి అయిపోయి దిగేసరికి ఎందుకు వచ్చానురా దేవుడు అన్నట్టు వెళ్ళానన్నమాట ఖమ్మం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అంతా కూర్చున్నాం. సెకండ్ డే అండి పత్రి సారు మార్నింగ్ క్లాస్ చెప్పేవారు. ఆ టైంలో నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఆయన ఇప్పటికి కాన్సెప్ట్ ఒకటి ఉంది. హూ హూ విల్ గివ్ యువర్ గైడ్ అని ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అది పెడతాను. ఆ కాన్సెప్ట్ లో ఉంటాను, నేను స్టేజ్ మీద ఉంటాను సార్తో. సార్ పక్కనే కూర్చొని అప్పుడు క్లాస్ చెప్పారు 1 అవర్. 1 అవర్ క్లాస్ చెప్పినప్పుడు నా చేత కూడా మాట్లాడించారు. నేను మాట్లాడాను సార్తో. అప్పుడు బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి ప్రతి ఇయర్ పిరమిడ్ వ్యాలీకి నేను 2021 వరకు 22 వరకు కూడా రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ వెళ్ళాము. తర్వాత మా చిన్న అబ్బాయిలు పుట్టిన తర్వాత ఇంక మరి నాకు టైం కుదరక అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చాం కానండి. ఎవ్రీ ఇయర్ ఐఎఫ్ఎస్ఎస్ కి జీసీఎస్ఎస్ కి ఇంక ఇక్కడ అక్కడని కాకుండా పత్రి సార్తో తిరిగేవాడిని. తర్వాత గుడివాడ ఐఎఫ్ఎస్ఎస్ కి వచ్చినప్పుడు 2 రోజులు నైట్ సార్తోనే ఉండేవాడిని. ఒక నైట్ అయితే ఫుల్ గా సారు నేను కలిసి ఇద్దరమే ఉన్నాం కూర్చొని. ఇదిగో పొటాటో చిప్స్ తినుకుంటూ ఇద్దరం టీవీలో క్రికెట్ చూసామండి సార్తో. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలాగైతే రూమ్ లో కూర్చొని చూస్తాం అలాగే అలా 2 రోజులు ఆయనతో గడిపాను. ఆ లైఫ్ లోనే కొన్ని ఇంటరాక్షన్స్ కూడా సార్తో జరిగాయి నాకు. అప్పుడు భగవద్గీత గురించి చెప్పాను. సార్ మీ భగవద్గీత అప్పుడు రాశారండి పత్రి సార్. చాలా అద్భుతంగా ఉంది సార్ మీదంటే. అవునా, 2 సంవత్సరాలు పట్టిందిరా నాకు అది రాయడానికి అన్నారు. నేను ఆ భగవద్గీత చెప్తూ ఉండడమే అలాగా ఆయన మాట్లాడితే నాకు 2 సంవత్సరాలు పట్టిందిరా ఆయన. 4-5 సార్లు అన్నారండి ఆయన. నిజంగా ఆ భగవద్గీత నేను చదివిన తర్వాత నాకు ఫస్ట్ టైం భగవద్గీత అంటే ఇంట్రెస్ట్ పుట్టింది అది మీద. అది చదివిన తర్వాత అందులో అదొక ఇంటరాక్షన్. తర్వాత మధ్యలో మాట్లాడుతూ అప్పుడు ఆయన ఫారెన్ నుంచి వచ్చారు. ఒరేయ్ చస్తున్నానురా నేను తిరగలేక అన్నారు. చాలా బాగున్నాయి సార్ కార్యక్రమాలు అంటే నేను అన్నాను, మీకేమో గాని మాకు మాత్రం చాలా బాగుంది సార్ అన్నాను. ఇంక అంతే, ఆయన ఏమన్నా తెలుసండి, ఏరా నువ్వు బాగుంటే చాలంటే అవతలోడు ఎలా పోయినా పర్వాలేదు ఏంట్రా నీకు అన్నాడు. అనగానే నా లోపల ఒక బ్లాక్ ఉండేది, అది పోయిందండి. అంటే అంతకు ముందు నాకు అది ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేసినప్పుడు నా పని అయిపోవాలి, అవతలోడు ఎలా పోయినా పర్వాలేదు అన్నది ఉండేదండి నాకు. అది క్లియర్ చేయడం కోసం దాన్ని ఎలా క్రియేట్ చేశారు చూడండి. రే నేను చస్తున్నాను తిరగలేక అన్నారు. మీకేమో గాని నాకు జోక్ ఆయన దగ్గర తిట్లు తింటే తిన్నాం గానీ ఎప్పుడు సీరియస్ గా మాట్లాడేవాడిని కదా. ఎప్పుడు ఏదో ఒక జోకులు వేసుకుని మాట్లాడేవాడిని. మీకేమో గాని నాకు మాత్రం బాగుంది సార్ అన్నాం. నీవు అప్పుడు అన్నారు సార్, అరే నువ్వు బాగుంటే చాలంటే అవతలోడు ఎలా పోయినా పర్వాలేదు ఏంట్రా నీకు అన్నారు. అది నాకు చాలా గుచ్చుకుందండి. గుచ్చుకోవడం అంటే లోపల ఎక్కడికి వెళ్ళిపోయి అప్పటి నుంచి నేను నా గురించి కాకుండా పక్కన గురించి కూడా పట్టించుకోవడం అలవాటు చేసుకోవడం అన్నమాట. తర్వాత ఒకసారి తాడేపల్లిగూడెంలో పత్రి సార్ ఆయన కాలు నొక్కుతుంటే ఏవో కాన్సెప్ట్ వంట గురించి అవి చెప్పారన్నమాట. వంట ఎలా చెయ్యాలి అని చెప్తే నా గురించి ఎవరో చెప్పారు, మనోడు బాగా తిరుగుతున్నారంటే ఏదో చెప్తుంటే అప్పుడు అన్నా, ఒరేయ్ నీకు ఇంత చిన్న వయసులో అవసరం ఏంటి ఇవన్నీ, ఎందుకురా నీకు ఇవన్నీ, హ్యాపీగా మందు కొడుతూ సిగరెట్లు కాలుస్తూ అని ఏవో చెప్పారండి, గంజాయి కాలుస్తూ అని. ఆ చెప్పినవన్నీ నాకు అసహ్యమైనవే మాట్లాడుతున్నారు ఆయన. అవన్నీ చేసుకోవడం అనేసి ఎందుకురా నీకు ఇది అన్నారు. అనగానే నేను చెప్తున్నాను కదండి పత్రి సార్తో ఎప్పుడు ఎటకారంగానే ఇలా జోవియల్గానే మాట్లాడేవాడిని. అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి సార్ అన్నాను. ఏంటి అప్పుడే అన్నారు సార్. అప్పుడండి ఈ జన్మలో కాదు సార్, గత జన్మలో అయిపోయినాయి సార్ అన్నాను. అలా చెప్పాను సార్. అదే అండి అదొక సిచ్యువేషన్. తర్వాత అండి ఒకసారి గుంటూరు ఐఎఫ్ఎస్ఎస్కి వెళ్ళినప్పుడు అంటే నేను వెనకాల ఎక్కడో కూర్చుని పెద్ద హాల్ అది. నన్ను ఎన్ని విధాలుగా ముందుకు తీసుకురావడం కోసం ఎన్ని రకాలుగా రండి రండి అందరినీ రమ్మనడం. నేను ముందున్నోళ్ళని వెనకున్నోడిని ముందుకెళ్ళానండి. ఆ ముందున్న వాళ్ళని కాస్త స్టేజ్ ఎక్కిపోమన్నారండి. ఇంకా ప్లేస్ లేకపోతే స్టేజ్ మీద ఉన్న రూమ్ లోకి పొమ్మన్నారండి, కళ్యాణ మండపం. ఇంకా నాకు కోపం వచ్చేసి ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చుని ఏంటి విందామని కూర్చుంటే నేను లోపలికి పొమ్మన్నాడండి. నాకు అర్థం కాలే. ఆ క్లాస్ అవుతుంటే 10 నిమిషాలకు నేనున్న రూమ్ లోకి వచ్చేసాడండి పత్రి సార్. వచ్చి ఏంటి సంగతులు చెప్తున్నాడు చూడండి అంటే మాట్లాడడం కోసం అక్కడెక్కడో ఉన్నోడిని లోపలికి రప్పించేసారు. నాకు ఇది ఇప్పటికీ మిరాకిల్ అది. ఏంటి సంగతులు చెప్పండి సార్, ఏం లేదు సార్ ఏవో నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. చెప్తే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చండి, కళ్ళు మూసారండి కాసేపు. నాకు ఒళ్ళంతా షివరింగ్ వచ్చి గజ 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 ఏం ఎనర్జీ ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు కానండి.
ఒళ్ళంతా వైబ్రేషన్స్ వచ్చేసి 5 నిమిషాలు బాగా పట్టుకున్నారండి. చూపు ఎలా ఎటో ఉంది. నేను ఒక ఎక్స్పీరియన్స్ మాట్లాడాను. అది నా అంటే ఏదో ఒక దానికి బుక్స్ కోసం డొనేషన్ ఇచ్చానండి. అది నాకు హాస్టల్‌గా నాకు కల్లో కనిపిస్తే చెప్పాననమాట. ఇలా జరిగిందండి. అది సార్ చెప్తే జరిగింది. సార్ చెప్పారు నాకు. ఇవ్వరా అని. ఇచ్చేసాను నేను. 60,000 నా అకౌంట్‌లో ఉండేవి. ఏం చేయాలా? ఏం చేయాలనుకుంటే సార్ కల్లో కనిపించి, "ఒరేయ్! ఒక బుక్ ప్రింట్ చేయాలిరా బుక్ ఇవ్వరా వాళ్ళకి" అన్నారు. అనగానే వాళ్ళకి ఫోన్ చేసి "నిజమా అండి మీకు అవసరమంటే" "అవును అవసరమే" అన్నారు. అనగానే ఏసేసానండి నేను. అది చెప్పాగానే సార్ ఆళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి 5 నిమిషాలు అలాగే ఉన్నారండి. నా ఒళ్ళంతా వైబ్రేషన్స్ వచ్చి గజ 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 వణికిపోయిన తర్వాత అంతేనండి. ఇంక అక్కడి నుంచి లేచి ఎళ్ళిపోయారు అంతే. ఇలా ఆయనతో బాగా ఇంకా ఆయన దగ్గర బాగా దగ్గరగా ఉండేవాళ్ళము. నాకెప్పుడు ఆయనతో ఒకటేనండి మాట్లాడాలనో, ఏదో చెప్పాలనో ఎప్పుడు కాదు. నాకు ఆయన కాళ్ళు ఎప్పుడు దొరుకుతాయా అని చూసేవాడిని. ఇలా కాలు పెట్టగానే టప్మని ఇలా పడిపోయి ఇంక పాదాలు నొక్కుతూనే ఉండేవాడిని. పాదాలు, కాళ్ళు, పాదాలు, కాళ్ళు. ఆయనకంటే ఎంత గట్టిగా కొడుతున్నా ఏమనిపించేది కాదు. ఒక్కోసారి చెయ్యి ఎక్కి తొక్కేవాడిని. చేతుల మీద ఎక్కి తొక్కేవాడిని. కాళ్ళ మీద ఎక్కి తొక్కుతుంటే మా ఫ్రెండ్స్ అందరూ జోకులేసేవారు. "సార్ వీడేమో పిట్టలా ఉన్నాడు మీకేం సరిపోతాడు సార్" అంటే ఏమనేవారు కాదు సార్ ఊరుకునేవారు. నేను చెయ్యి మీద తొక్కడం ఇయన్నీ చేసేవాడినండి. నేను గట్టిగా గుద్దేవాడిని వీపు గుద్దుతున్నప్పుడండి. ఒకసారి లాస్ట్‌లో అండి అది తెలియలేదు నాకు. లాస్ట్ మొమెంట్స్‌లో ఇంకా నెక్స్ట్ 1 ఇయర్‌కి ఆయన బాడీ వెకేట్ చేస్తారన్న టైంలో ఒకరోజు నైట్ భీమవరంలో నేనొక్కడినే ఉన్నాను. సార్ వీపు అంతా గుద్దుతున్నానండి. ఈయన పొద్దున్నే లేచారు. పడుకొనున్నారు. నేను వీపు గట్టిగా గుద్దుతున్నానండి. మామూలుగా గుద్దితే సరిపోదండి. ఆయన "అబ్బా! రేయ్ స్లోగా రా, స్లోగా రా, స్లోగా" అన్నారాయన. అనగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలెప్పుడు అలా అనరే. ఎంత గట్టిగా గుద్దుతున్నా నీ ఇష్టం మనం అలసిపోవాలి తప్ప ఆయన ఎప్పుడు ఏం లేదు. అలాంటిది ఏంటి ఇలా అన్నారనుకున్నా. కాళ్ళు నొక్కుతున్నప్పుడు కాళ్ళు కూడా వాపులు, పాదాలు వాపులొచ్చినట్టు చూశాను. ఏంటి సార్ పాదాలు వాపులొచ్చాయి. నేను కిడ్నీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? లేకపోతే ఎక్కువ నడవడం వల్ల అనిపించింది. కానీ అంత ఊహించం కదా అసలు. బాడీ వెకేట్ చేస్తారని ఎవరైనా చెప్తేనే నాకు కోపమొచ్చేసిందసలు. ఏం మాట్లాడుతున్నాను మీకేమైనా పిచ్చా అన్నాను నేను. అలాగా. తర్వాత అంటే లాస్ట్ మూమెంట్స్ ఆయనతో నాకు ఉన్న మూమెంట్స్‌లో అదొక మూమెంటు. లాస్ట్‌లో అండి నరసాపురంలో నైట్ టైమ్ ఆయనతో ఉన్నామండి. నైట్ టైమ్ ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 లేసారండి. లేసారు కరెక్ట్‌గా ఆయన కాళ్ళ దగ్గర "రేయ్ శ్రీనివాస్" అన్నారు సార్ సోడా కావాలిరా నాకు 2 అని "ఓకే సార్" అన్నా. "కాదురా ఇప్పుడు దొరుకుద్దా ఇప్పుడు" అన్నాడు. "ఎవడో ఉంటాడు సార్ మీకోసం ఎవడో ఒకడు ఉంటాడు ఆగండి ఎళ్లి తెస్తాను" అని చెప్పి నేను మా ఫ్రెండ్ యేసుకొని ఎళ్ళామండి. నిజానికి నాకు డౌటే ఎవడుంటాడో ఉండడని. రెండప్పుడు ఎవడుంటాడని సోడా విచిత్రం ఏంటంటే ఒకతను అప్పుడే క్లోజ్ చేసేస్తున్నాడింక. దాన్ని ఆగరా బాబు అని చెప్పేసి ఫుల్ కూలింగ్ సోడా పట్టుకెళ్ళి ఇచ్చామండి సార్‌కి. సగం తాగారండి. తాగింది హమ్మయ్య! దొరికిందేంట్రా అన్నాడు. ఎందుకు దొరకదు సార్ మీకోసం అన్నాను. తిని తాగేసి పడుకుండిపోయారండి సార్. తర్వాత ఆయనతో ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత ఒకసారి వీరవాసనం వచ్చినప్పుడు అప్పుడు మా మిసెస్ నేను డిస్కస్ చేసాం. "నువ్వు ఎక్స్ట్రాలు చేత్తన్నావు. నిన్ను తంతారెళ్లి ఈరోజు" అంది మా మిసెస్. సరే తంతే తన్నీలే గురువే కదా అనుకున్నాను. ఆయన ఆ రోజండి నిజంగానే మా ఆవిడ అలాగంతా తంతారేమో అనుకున్నాను. ఆయన వెళ్ళిపోతే నన్ను ఇలా పిలిచి ఆయన నా భుజం మీద చెయ్యేసుకుంటూ అలాగ ఒక 10 నిమిషాలు అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్తే నిజంగా అండి ఎలా అయిపోయింది చూడండి తల్లి పిల్లల్ని ఎత్తుకుంటూ తీసుకుంటూ వెళ్తే అలాగ అనిపించిందండి. నిజంగా ఆయన శంఖలో అలా ఒరిగిపోయి అలా పట్టుకొని ఆయన నడుము పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకెంతకంటే ఏం కావాలి మనకి సార్‌తో అని చెప్పి ఆయన ఆ ఎక్స్‌పీరియన్సెస్, ఆ అనుభవాలు ఆయన నవ్వుతూ మాట్లాడిన మాటలు. ఇంకొకసారి క్రికెట్ చూస్తున్నాం. క్రికెట్ చూసి నేను ఊరికే ఏదో ఒకటి అనేవాడిని. నాకు తెలిసి ఏదో ఒకటి. ఆయన ఎప్పుడు అనేవారు ఏమని తిట్టేవారు కాదు. సార్ ఆయన క్రికెట్ చూస్తుంటే సార్ మీరు మీ హైయెస్ట్ స్కోర్ ఎంత సార్ అన్నాడు. 90 రా అన్నాడు సార్. అని అన్నాడు. బౌలర్ నీలాంటి ఎదవే అన్నాడు. బౌలర్ ఎవడో తెలుసా నీలాంటి ఎదవే అన్నాడు సార్. ఆహా! అదా సంగతి సార్ అన్నాడు. అది సంగతి 90 ఏంటి సార్ 100కి 200 కొట్టేయచ్చు నాలాంటి బౌలర్ అయితే అంటే అప్పుడు పక్క నవ్వుకున్నాం సార్ మేము. జోకులేసుకుంటూ ఇలాగే ఉండేవాళ్ళు సరదాగా. నాకు అలాగే ఉండడం ఇష్టము. సార్ కూడా అలాగే ఉండేవారు. తర్వాత ఏమైనా క్లాసులు పిలిచినప్పుడు నేను మాట్లాడుతుంటే "ఏహ్! దంచుకున్నావురా! చెప్పావురా" అనేవాడు సారు. ఇలా ఆయనతో చాలా చక్కగా అనుబంధం ఉండేది. ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు మాత్రమండి మొదట్లో నేను నమ్మలేదు. కానీ వెకేట్ చేసేసారు తర్వాత నాకేమి అనిపించలేదండి. అసలేం ఫీలింగ్ అనిపించలేదు నాకు. ఇంక విచిత్రం ఏంటంటే అసలు నేనెప్పుడు ఎక్కడికి కదలను. అలాంటిది మా ఫ్రెండ్ ఫోన్ చేసి రాత్రి
సార్ ఇంకో 2 రోజుల్లో బాడీ వికెట్ చేసేస్తారంట. ఎవరు చెప్పారండి మీకు? పిచ్చి ఏమైనా ఎవడు పుట్టిస్తున్నాడు ఈ మాటలన్నీ అన్నా. లేదు లేదండి సీరియస్‌గా ఉందంట. నాకు నిద్ర పట్టట్లేదు పడుకుంటుంటే. మా ఫ్రెండ్ నేను అనుకోనండి భీమవరం వచ్చేసిండు బయటికి. భీమవరం నుంచి హైదరాబాద్. ఇక సార్‌ని చూసి నవ్వుకున్నాను నేను. ఇలాగే ఉంటారులే ఈళ్ళు సడెన్‌గా లేచిపోతారు. ఇలాగే ఆలోచనలు అందరూ నాదే కదా! అందరికి అలాగే ఉంటది. ఇలాగే యాక్షన్ చేస్తారు సార్ సడెన్‌గా లేచిపోతారులే అనుకున్నా. కరెక్ట్‌గా హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాము. ఇలా ఇంట్లో విచిత్రం చూడండి మెట్లు ఎక్కి అడుగు పెడుతున్నాను ఫోనొచ్చింది. సార్ బాడీ వికెట్ చేశారు. ఇంక అంతేనండి అలా కూర్చుండిపోయాను. ఏమి అనిపించలేదు గానండి. కొన్ని రోజులకండి మేడం గారు ఏంటో తెలీదు గాని సార్ గుర్తొచ్చినప్పుడల్లా విపరీతమైన ఏడుపొచ్చేసేదండి నాకు. కళ్ళ నీళ్ళొచ్చేవి కాదు గానీ దుఃఖం చాలా ఎంత మిస్ అయిపోయాం సార్‌ని. ఇంకా మనతో ఎంతో ఉండేవాళ్ళే కదా ఆయన. ఎంత కోల్పోయాం ఆయన్ని నిజంగా అది తలుసుకుంటేను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా విపరీతమైన ఏడుపులా అంటే బయటికి కన్నీళ్ళు రావండి నాకసలు. ఏడుపే రాదు నాకెప్పుడు. కానీ విపరీతమైన దుఃఖమొచ్చేస్తది నాకు. ఎంత మిస్ అయిపోయామే ఆయన్ని. ఎంత జ్ఞానం కోల్పోయాం. నాకు ఆయన సబ్జెక్ట్ తప్ప, ఆయన జ్ఞానం తప్ప ఎవరు అంతగా నచ్చకపోవడం అంటే అంత ఎక్కువ నచ్చింది ఆయనేనండి నాకు. నిజంగా చెప్పాలంటే మా అమ్మ, నాన్న కంటే కూడా ఆయనంటేనే ఇష్టం నాకు. ఎందుకంటే నాకు అంత మరి ఎందుకు మరి ఏ జన్మ సంబంధమో మరి ఆయనతో తెలీదు గానండి. ఆయనంటే నాకు అంత ఇష్టంగా ఉంటది. ఇప్పటికి ఆయన కాన్సెప్ట్ రోజు నేను కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్కూల్‌కి బయలుదేరుతాను. ఆ స్కూల్‌కెళ్ళే దారంతా వింటూనే ఉంటాను. దారిలో ఏం చేస్తాం ఆ బండి నడుస్తుంటుంది. అలా వింటూనే నడుచుకుంటూ ఎళ్తది బండి. ఒక అరగంట సేపు మనం చక్కగా అన్నీ వింటాం కదా! అలాగా ఆయన కాన్సెప్ట్స్ విని నాకు అసలు సత్యం అన్నది నాకు తెలిసింది. తర్వాత నాకు ఆయన చెప్పారు ఒకసారి భగవద్గీత ధ్యాన యజ్ఞం ఆహ్, అక్కడ జరిగిందండి. వై రాజమండ్రిలో. జరిగినప్పుడండి మా అమ్మగారిని తీసుకెళ్ళాం పుష్కరాల టైంలో. సార్ భగవద్గీత కాన్సెప్ట్ అయిపోయింది. ఎళ్ళిపోతే మేము భోజనం చేసి అలా ఎళ్తుంటే ఎక్కడో అక్కడి నుంచి వచ్చేసారండి. నేను మా అమ్మగారు కలిసి ఎళ్తుంటే. "ఏరా శ్రీనివాస్ ఎలా ఉందన్నారు?" "సార్ సూపర్‌గా చెప్పారు సార్" అంటే ఆయన అన్నాడు, "ఒరేయ్! నీకోటి చెప్పనా? భగవద్గీతను అడ్డం పెట్టుకొని మనం దంచుకోవచ్చురా! ఏదైనా చెప్పొచ్చు. ఎవడడుగుతాడు మనల్ని" అన్నాడు సార్. అంటే నాకప్పుడు చెప్పారు, "ఒరేయ్! నువ్వు భగవద్గీత చెప్పాలి." అప్పటినుంచి నాకు భగవద్గీత నేను టీచింగ్‌లో కూడా భగవద్గీతను ఎక్కువ వాడతాను. అంటే వాడడం అంటే భగవద్గీత ద్వారా చెప్తే సబ్జెక్ట్ చక్కగా అర్థమవుతుంది. భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఏమీ లేదండి. భగవద్గీత ద్వారానే సత్యం మనం చక్కగా చెప్పొచ్చు ఎవరికైనా. ఈ విధంగా నిజంగా పత్రి సార్ దగ్గర నుంచి ఎంతో స్ఫూర్తి స్ఫూర్తి అనేది చిన్న మాట. నిజంగా లైఫ్ అనేది ఆయన నాకనిపిస్తుంటది. ఆయన వచ్చాడు కాబట్టే నేను భూమి మీదకొచ్చాను. ఆయన వచ్చారు గాబట్టే నేను గూడా వచ్చాను. ఈ శరీరం వదిలిపెట్టాక కూడా ఆయనతోనే మనకి డ్యూటీలుంటాయి. ఎక్కడికెళ్ళినా ఆయనతోనే మనకి ప్రాజెక్టులు తప్ప ఇంక మనకెవరు వేరే ప్రాజెక్ట్ లేదులే అనుకుంటాం. ఉన్నంత కాలం మనం చక్కగా సార్‌ది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, సార్ ఏదైతే ఇక్కడ నిర్ణయించుకొని ఆయన ప్రాజెక్ట్ ఉందో, ఆ ప్రాజెక్ట్‌లో ఆయన ఎంతైతే ఏర్పాటు చేయాలో పునాదులన్నీ ఏసేసి ఎళ్ళిపోయాడాయన. ఆ ప్రాజెక్ట్‌లో మనందరం కూడా చక్కగా కష్టపడి ఆయన ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో భూమి మీద అవన్నీ మనం నెరవేర్చి మన వరకు మనం ఉన్నంత వరకు మనం సమయాన్ని వృధా చేయకుండా మనం ఉన్నంత కాలం మన శాయశక్తులా మనకి ధ్యానం అందరికీ నేర్పిస్తూ, శాకాహారాన్ని బోధిస్తూ, పిరమిడ్ నిర్మాణాలు చేపడుతూ, అందరికీ ఈ సత్యాన్ని బోధిస్తూ చక్కగా మనం కూడా పత్రి సార్ ప్రాజెక్ట్‌లో ఇదో పత్రిజీ మిషన్ అండి. ఎలాగైతే రామకృష్ణ మిషన్ అంటారో పత్రిజీ మిషన్. ఈ మిషన్‌లో మనందరం పనిచేయడానికి వచ్చాం. మన పని ఉన్నంత కాలం మనం పని చేస్తూ ఉంటాం. అయితే సార్‌తో ఒకసారి జూమ్ క్లాస్‌లో అన్నాను. ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పాను. సార్ నాకు ధ్యానం చేసిన కొత్తలో ఇదే వచ్చింది సార్ అనుభవం. ఇది పత్రిజీ మిషన్ ఇది. అందులో నువ్వు పని చేయడానికి వచ్చావని వచ్చింది సార్. వాయిస్ నాకు వినపడింది సార్ అన్నా. అంటే అవునా! మన మిషన్ చాలా పెద్దదిరా. చిన్న మిషన్ అనుకుంటున్నావు ఏంటి? చాలా పెద్ద మిషన్ మనది అన్నాడు. యెస్ సార్. యెస్ సార్. ఓకే. వెరీ గుడ్. బావుందన్నాడు సార్. ఇలాగా ఆయనతో గడిపిన క్షణాలు చాలా మధురం. ఆయనతో గడిపిన క్షణాల కన్నా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానమే చాలా గొప్పది. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి మనందరము జ్ఞానపుత్రులము. కాబట్టి మనందరం కూడా చక్కగా ఆయనతో కలిసి మనం నేర్చుకున్న విషయాలన్నిటిని కూడా సిన్సియర్‌గా మనం పనిచేద్దాం. ఎవరు ఎలా ఉన్నారో అవన్నీ వద్దండి. ఎవరు ఎలా ఉంటారో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు. మనం ఎలా ఉండాలన్నది మన ఇష్టం. కాబట్టి సహనంతో ఉండడం. ఒకటే గురువు. శ్వాసే గురువుగా చేసుకోవటం మనం. సార్ నేర్పిన శ్వాసే గురువుగా చేసుకొని,
జీవితంలో మనం సహనం బాగా అలవాటు చేసుకోవాలి. మూడోది శ్రద్ధ. ఎప్పుడు ఆధ్యాత్మిక పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. ఆయన చెప్పినవి ఇవే మూడండి. శ్వాసే గురువు. ఇది తప్ప ఎవడు గురువు కాదురా నీకు. నేను ఎవడికి గురువు కాదు. నన్ను ఎవడు గురువుగా అనుకున్నా నాకు ఇష్టం ఉండదండి. నిజంగా ఇష్టం ఉండదు నాకు. ఎవరండి మీరు గురువు అంటే నేనే గురువు లేదు, గుమ్మడికాయ లేదంటారు. నేనేం గురువు కాదు నాయనా. నాకొచ్చేది నేను చెప్తున్నాను. శ్వాసే గురువు. అదే ఇష్టం. అలా ఎవడనుకుంటే అదే ఇష్టం. అదే చెప్పాడు. నేను ఎవడికి గురువు కాదు. నీ శ్వాసే గురువు ఒకటి. రెండోది ఏంటంటే శ్రద్ధ. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల నీకు శ్రద్ధ కంపల్సరీ కోల్పోకూడదు. ఎప్పుడు శ్రద్ధ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మూడోది సహనం. ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు సహనంతో మెలుగు. ఎవరు ఇన్ని అవమానాలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా కొంచెం సహనం వహించు వెళ్ళిపోతుంది. మొన్నంతా రోజంతా నాకు బాగోలేదు కొంచెం సహనం వహిస్తే పోయింది కదా, ఇప్పుడు బాగున్నాం కదా. కాబట్టి ప్రాపంచిక జీవితంలో సహనం వహించు. ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ వహించు. నీ జీవితంలో నీకు ఒకడే ఒకడు గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గురువుగా భావించి ఆ శ్వాస నేను ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు ఎవరిని అడుక్కోక్కర్లేదు. నన్ను ముందుకు నీ శ్వాసే నిన్ను ముందుకు తీసుకెళ్ళి, నీ ధ్యానమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇవే పత్రి సార్ చెప్పిన అంశాలు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చక్కగా ఈ రోజు నాకు పత్రి సార్తో నా యొక్క జీవితాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా మహవతారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలను అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.